Tax one. English six. 8.2 అంటారు 7.4 గా ఇస్తాడు ఎంఐఎస్ ఇప్పుడు వేసింది రెడీ ఇప్పుడు రివ్యూ చూస్తే కొత్తది వేస్తాడు అదే ఛాన్సే లేదు. ఇది 8.2 అంటారు రెడీ కానీ మీరు కరెక్ట్ గా చెప్పాలి కదా 8.2 వచ్చి మెచ్యూరిటీతో ఇది నెక్స్ట్ మార్క్స్ అనేది ఉంటుంది. అదిగా చెప్తాను అప్పుడు ఇప్పుడు ఏం మీరు ప్రివైలింగ్ అనేది చూసి 8.2 ఇప్పుడు ప్రివైలింగ్ అంటే మనం మీ అడ్గేస్ మీరు అడిగితే ఒకవేళ చేంజ్ చేసిస్తారో ఏమో
జనవరిలో చేసేసి అందుకు ముందు ఆమె మాట్లాడింది. నేషనల్ సేవింగ్స్ మంత్లీ ఇన్కమ్ అకౌంట్ అట్లా అనేసి ఎంఐఎస్ అనేసి ఉంది. 7.4 వేస్తున్నాడు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ కింద 8.2 సీనియర్ సిటిజన్ మంత్లీ ఇంట్రెస్ట్ స్కీమ్ అంటారు. ఎంఐఎస్ సీనియర్ సిటిజన్ మంత్లీ స్కీమ్ షార్ట్ గా ఎంఐఎస్ అంటారు. ఎంఐఎస్ అంటే దాంట్లో వేసి నా డివిజన్ లో వచ్చింది. మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అంటారు. చెప్తారు అందుకే అడిగారు. నేను మొదలే చెప్పింది కదా సీనియర్ సిటిజన్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్. పేరు తప్ప చెప్తే తప్ప కూడా మీనింగ్ లేదు. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ వేరే, మంత్లీ ఇన్కమ్ స్కీమ్ వేరే. మీరు ప్లానే తెలియకుండా ఉన్నారండి. ఏం వేస్తారనే తెలియకుండా ఇంట్రెస్ట్ జాస్తి ఉన్నారా? ఇంట్రెస్ట్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ఇక్కడే కూడా వేయచ్చు, ఏదైనా ఒక బ్యాంక్ లో కూడా వేయచ్చు. అది పోస్ట్ ఆఫీస్ లో పోవాలని నెసెసిటీ లేదు. What is that? That is senior citizen scheme is a central government scheme. It is given in post office, it is given in bank, it is given in banks. మీరు అదే తెలియకుండా ఉన్నారు. లాస్ట్ టైం నేను చెప్పినా మీకు. ఏమి తెలియకుండా ఉంటారు డాడీ. డాడీ అట్లా ఉంటారు. ఏం వేస్తామనే తెలియకుండా ఉంటే ఎట్లా డాడీ? జై వాస్వి, జై జై వాస్వి. ఇష్యూనే అర్థం కాలేదు. ఎట్లా సిస్టమ్ కొందరు ఆడియో ఆన్ పెట్టుకొని ఉండారు, ప్లీజ్ ఆఫ్ చేసుకోండా. పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ నేవీ, సీనియర్ సిటిజన్ స్కీమ్, యూకో బ్యాంక్, అన్ని బ్యాంకులు కదా. దట్ ఇస్ వై ఇట్స్ ద సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అన్ని తరగతులు అదేగా ఉంది. ఇట్ ఇస్ నాట్ ఎ పోస్ట్ ఆఫీస్ స్కీమ్. మనకి మ్యూట్ చేసే అవుతుందా? లేదు, మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా, విజయ్ గారు ప్లీజ్ మ్యూట్ చేసుకోండా. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అన్ని తాగా ఉంది ఈ స్కీమ్. విజయ్ గారు 10 తావులు పెట్టే 10 తావు చూడాలి. ఒకే తావులు పెట్టి అదే స్కీమ్ ని మ్యూట్ చేస్తారా అక్క? అందరు నేను కవిత అక్క ఓకే. ఇంకొకసారి అందరికి జై వాసవి, జై జై వాసవి. వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. మీరు ఇంతమంది జాయిన్ అయ్యేది మాకు చాలా ఖుషి. నేను శృతి రతన్, జయనగర్ వింగ్ ఏవిఎల్జిఐ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఉన్నాను. మా వింగ్ నుంచి అందరి వింగ్స్కి ఇప్పుడు వెరీ వెరీ వార్మ్ వెల్కమ్ అండి. టుడే ఈజ్ అ వెరీ స్పెషల్ డే. విజయ్ గారు ప్లీజ్ మీ ఆడియో ఆఫ్ చేసుకోండి. సారిక గారు, రమ్య వాళ్ళు ఉండారా దీంట్లో? చూస్తాను. SCSS account can be transferred from a post office to a bank and vice versa. నేమ్స్ రాసిండ్లేదప్ప చాలా మంది.
అందరూ మీది వీడియోస్ ఆన్ చేసుకోండా ప్లీజ్. చెప్పండి. మాట్లాడుతుంటారు. విజయ్ గారు ప్లీజ్ ఆన్ మ్యూట్ చేసుకోండా. వాళ్ళు వింటారు లేదు, వాళ్ళకి వాడు పట్టేస్తున్నాను అనుకుంటా ఫోన్. ఓకే, సో అందరికి ఏవిఎల్జిఐకి అంటే ఏవిఎల్జిఐకి వామ్ వెల్కమ్. ఈ రోజు ప్రోగ్రామ్ చాలా స్పెషల్ ప్రోగ్రామ్. మనకందరికీను నిత్య పూజ ఏమి ఎట్లా చేయాలా, ఏం డౌట్ ఉంటుంది అని కొంచెం క్లియర్ చేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. ఎవరిని అడిగేది ఎట్లా చేసేది అంటే టుడే హ్యావ్ అ యంగ్ బాయ్ విత్ us. It is not post office product. 1 minute. It is a government of India product. Government has చెప్తారు. I will give under this scheme. This is the name. That is very important. మీరుగా నోట్లో వచ్చే పేరు చెప్పకూడదు. గవర్నమెంట్ గా ఇచ్చే పేరు లేదంటే ఆ ఇన్స్టిట్యూషన్ ఇచ్చే పేరుగా మాట్లాడాలి. అదిదా కరెక్ట్. బికాస్ అదే పేరులా 10-20 రకాలుగా ఇది కన్ఫ్యూజ్ చేసేదానికి మాట్లాడుతారు. మీరు అర్థంగా ఎంఐఎస్ ఎగ్జాక్ట్ నేమ్ చెప్పాలా? అన్ని కన్ఫ్యూజ్ చేసే వాళ్ళు ఉంటారు ఇక్కడ. వాళ్ళకే ఇది లేదు. వాళ్ళకనే బుద్ధి ఉంటే పెరిగేంటారు. ఫోటోస్ ఆన్ చేసుకోండి, వీడియోస్ ఆన్ చేసుకోండా. ఇట్ విల్ బి గుడ్ ఫర్ us టు టేక్ ఫోటోస్ ఎవ్రీథింగ్. ఓకే, అది ఐఎమ్ ట్రయింగ్ టు ఐడెంటిఫై ఎవరు అది. ఇంకా పాస్వర్డ్ కూడా మనకు చెప్పేస్తారేమో. రమ్య వాళ్ళని అడుగుతారా సారిక? నేను ఫోన్ అడుగుతానంట. ఫోన్ చేసి వాళ్ళు ఎట్లే అందరికి సారీ ఇన్కన్వీనియన్స్ అయితే ఉండేదానికి. విజయ్ కే వాళ్ళు వినిపిస్తుందా నేను మాట్లాడేది? విజయ్ కే విజయ్ కే వాళ్ళు వినిపిస్తా ఉందా నేను మాట్లాడేది? ఇప్పుడు కూడా ఫ్రీగా ఉంటే మీరు కాపీ తగ్గించుకోవాలి అడిగేసి రాదు. క్లోజ్ చేసేసి మరి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అట్లా అనేసి అడగండి. మధ్య ఇంట్రెస్ట్ స్కీమ్ అట్లా అని చెప్పదండి. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అది మీ దగ్గర ఉందా అట్లా అడగండి. ఏం చార్జెస్, ఏం ప్రొసీజర్, దాని తర్వాత ఏమది మంత్లీ క్వార్టర్లీ ఇంట్రెస్ట్ డిపాజిట్ అవుతుందా, మంత్లీ ఇంట్రెస్ట్ డిపాజిట్ అవుతుందా కన్ఫర్మ్. 8.2% అక్కడ ఇచ్చేటప్పుడు ఈనాడు అక్కడ 7.7 ఐసిఐసిఐ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ పోస్ట్ ఆఫీస్ లో వేస్తారా?
ఎందుకు అది వేయకుండా ఇట్లా వేసే ఇట్లా అంటారు కదా. ಎಷ್ಟು ಮುದ್ದ ಮುಟ್ಟಿದ್ದೀನಿ So the construction quality is not good. I'm absolutely sure because of the day when I went and saw the property, there are a lot of leakages in the thing. The walls were all wet. We are just asking the host to help us. Please wait for a few minutes. So I was not happy with that kind of construction. మన హెడ్ ఆఫీస్ చేస్తారు. ఒక few minutes wait చేయండి ప్లీజ్. ఈ బరల్ల నిన్న ఐసు గట్టి ఆడారు విజీ గారు ప్లీజ్ మ్యూట్ చేసుకోండా. గౌరీ గారు మీదిను ఓకే మ్యూట్ అయ్యా ఇప్పుడు. ఓకే I like the place, everything, but I didn't like the construction quality. Yeah, thank you. శృతి లేదమ్మా వాళ్ళు యాక్చువల్లీ అది ಗೊತ್ತಾಯ್ತಾ ఉండలే అది ఎవరు అనేది. ఎందుకు జాయిన్ అయ్యారు అనే దాంట్లో ఉంటుంది కదా. సో అదే ఎవరు దాంట్లో ಗೊತ್ತಾಯ್ತದೆ అంటే ఇది హెడ్ ఆఫీసే చేయాలి బ్లాక్ నంబర్. అవును అవును ఏంజల్స్ చూడండి, మీరు మ్యూట్ చేసుకుంటే ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా నీట్ గా అర్థమైతుంది. ఊరికే జాయిన్ అయ్యి ఇచ్చేసేది కాదు, దీని వెనకలు ఎంత పని ఉంటుంది బిఓడిస్ కి పిఎస్టీలకి. సో ప్లీజ్ హెల్ప్ చేయండి, దాని అర్థం చేసుకుంటే చాలా బాగా అవుతుంది ప్రోగ్రాము. ఎలా అంటే ఎంతెంత ఇచ్చేస్తారని నాకు తెలుసు, వాళ్ళంతా ఎంత కష్టం పడతారు. జస్ట్ హాఫ్ అన్ అవర్ మీరు జూమ్ మీటింగ్ కి ఎంట్రీ అయ్యేదానికి యోచన చేస్తారు, బట్ దాని వెనకలు వీళ్ళంతా ఎంత పని చేస్తారు. ప్లీజ్ సపోర్ట్ చేయండి వాళ్ళకి. ఎవరు ఆన్ చేసుకున్నారో ఆఫ్ చేయండి ప్లీజ్. ఓకే వాళ్ళు ఆఫ్ చేసుకోండి. థ్యాంక్ యూ విజయ్ గారు. సో we will start afresh. అందరికీ జై వాసవి, జై జై వాసవి. వెల్కమ్ టు AVLGI జయనగర్ వింగ్ ప్రోగ్రామ్. కవిత గారు ఆర్ యు దేర్? లేదనుకుంటా. ఓకే ఎనీవే AVLGI అంటే మీకు అందరికీ ఏమి ఎట్లా అనంతా తెలిసిండల్లా. సో ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్. మనందరినీ దగ్గర పిలుచుకొని వచ్చి ఎన్నోసార్లు మన నెక్స్ట్ రోడ్లో ఎవరు ఉండారు, పక్కన రోడ్లో ఎవరు ఉండారు అని మనకి గుర్తుండలేదు. త్రూ AVLGI మనకి మన కమ్యూనిటీ ప్రెజెన్స్ తెలుస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎంతో సపోర్ట్ చిక్తా ఉంది త్రూ దిస్ బ్యూటిఫుల్ గ్రూప్. సో ఐ థ్యాంక్ కవిత గారు అండ్ డాక్టర్ ఎర్గం గారు ఫార్ క్రియేటింగ్ దిస్ వండర్ఫుల్ ప్లాట్ఫామ్. అండ్ అది కాకుండా వింగ్స్ క్రియేట్ చేసిండేది ఇట్లా మనం వేరే వేరే ఏరియాస్ నుంచి ఇట్లా త్రూ జూమ్ మీట్ అయ్యేది, అదంతా మనకి చాలానే హెల్ప్ఫుల్గా ఉంది. సో ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ అని చెప్పి ముందరికి ఈ ప్రోగ్రామ్ని తీసుకొని పోతా ఉన్నాను. సారిక గారు ప్లీజ్ ఇంట్రడ్యూస్ చేయండి ఈ ప్రోగ్రామ్ గురించి. బిఫోర్ దట్ మీరందరూ మీ కెమెరాస్ ఆన్ చేసుకుంటే బాగుంటుంది. సారిక గారు ఓకే. సో ఈ ప్రోగ్రాము మా జయనగర్ వింగ్ ట్రెజరర్ సౌజన్య వాళ్ళ సన్ నమిష్ చేస్తూ ఉండరు. వాళ్ళకి చిన్నప్పటి నుంచినే దీంట్లో అంతా సాననే ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ ఆ పిల్లోడ్ చేసే చూస్తే ఇంకా మనకి ఈ ఏజ్ లో మనకి చేయగా ఉండేది వాళ్ళు ఆ ఏజ్ చేస్తూ ఉంటారు. సార్ ఎవరైనా మాట్లాడుతురా? ఓకే. సో ఈ ఏజ్ లో వాళ్ళు ఎంత బాగా అంతాను పాటిస్తూ ఉండరు, అది చూసి మనకి నేర్పించేదానికి రెడీ అయిపోయిండారు. సో సౌజన్య మీరు చెప్తారా కొంచెము నమిష్ గురించి?
జై వాస్వి. నా కొడుకు నమీష్ అనేసి వాడు 5th సెమిస్టర్ బీకామ్ చేస్తా ఉన్నాడు. వానికి చాలా ఇంట్రెస్ట్ దేవుని పూజలు, మైథాలజికల్ ఇవి అంటే చాలా చిన్నప్పటి ఇంకాను పూజలు అవంటే చాలా ఇష్టము. ఈస్ హాబీస్ ఆర్ సింగింగ్, వైలిన్ చేస్తాడు, అంత ఇంక షురు చేస్తాడు. చూడండి, మీకే అర్థమైతుంది వాడు ఎట్లా ఏమి అనేసి. నమేష్ నమేష్ ఎక్కడుండారు? వీడియో ఆన్ చేసుకోండా. జై వాసవి అందరికి నమస్తే. జై వాసవి నమేష్. హార్టీ వెల్కమ్ టు ద గ్రూప్. సో ఇక్కడ వచ్చి మాకంతా నిత్య పూజ గురించి విధానం చెప్పించి ఏమేం చేయొచ్చును, ఎట్లెట్లు చేసుకోవచ్చును అనేసి చెప్పించేది. వీఆర్ వెరీ హ్యాపీ టు లెర్న్ ఫ్రమ్ యూ. సో నీ తరనే మేమంతా ఇన్స్పైర్ అయ్యి, మా బిడ్డలంతాను ఇన్స్పైర్ అయ్యి ఇట్లే చేయండి అనేసి అంతా కోరుకుంటా ఉండము. థ్యాంక్ యూ సో మచ్ నమేష్. ఎగ్జామ్స్ నడుస్తూ ఉంది అని చెప్తా ఉండ్రి. సో ఇన్ స్పైట్ ఆఫ్ దట్ మా కోసం కొంచెం టైం తీసి యు ఆర్ హెల్పింగ్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. ఆల్రెడీ లేట్ అయింది, సో కంటిన్యూ చేయండి నమేష్. నాది ఒకే రిక్వెస్ట్, 2 రిక్వెస్ట్ టు బి ఆనెస్ట్ అందరికి. ఒకటి, మీటింగ్ అయిపోతే పునః జాయిన్ కాండా. రెండోది, అందరూ ప్లీజ్ వీడియోలు ఆన్ పెట్టుకొని మ్యూట్ చేసుకోండి. నేను మధ్యలో ఇట్ విల్ బి ఇంటరాక్టివ్. ఐ స్వేర్ ఐ నాట్ మేక్ ఇట్ బోరింగ్. సో అందరూ వీడియోలు ఆన్ పెట్టుకుంటే ఎందుకు అర్థమైంది, ఎందుకు డౌట్స్ ఉంది అని నాకు క్లారిటీ వచ్చేది అంతా. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు కీప్ యువర్ వీడియోస్ ఆన్ అండ్ వాల్యూమ్స్ ఆఫ్. సో అందరికి ఫస్ట్ అందరికి జై వాసవి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ లోకా సమస్తా సుఖినో భవంతు. నిత్య పూజ అనే పీడిఎఫ్ అందరికి చేరండి అని చెప్పి I've curated it with both English and Kannada. So if whichever you are fluent with, you can go with that. దాంట్లో వచ్చి ఇంగ్లీష్ లా ఆమెట కన్నడ వర్జన్ లా there are a few changes. There might be a few differences. It would be preferable if you tell me what's the change when I'm teaching you. If you're able to tell if there's any mistake, I can help you out with it. Or 2, you can change the part, because Sanskritamla there is nothing right and wrong. There are many synonymous and synchronous things which go along with it. So there is nothing wrong until and unless there is a swara lopa or swara dosha. That means one letter is missed out or one extra letter has been added. So if somebody can guide me with it, I'll be very happy. Can 2 people take the responsibility of doing that? Shruti aunty, can you do it for English for me? I'll try Namish. What are you following anyway, Kannada or English? English. Okay, then I will be seeing the Kannada version because I am more comfortable going with regional languages when it comes to Sanskritam. Okay, I will just have a look at that. And I have deliberately not put steps in it and given only mantras because I want people to understand what's happening. Then chapedi. Ippudu mem Varalakshmi time la gani pandugalla gani క్యాసెట్ వేసుకుంటాం. అయ్యవారు చెప్తారు నీళ్ళు ఎత్తుకొని దేవుని పైన నడియండ, ఏం చేస్తామో తెలియదు మాకు. అక్కడ ఊరికే వాళ్ళు చెప్తారు, మేము చేస్తాము. ఇట్ ఈస్ వెరీ మొనాటనస్ ఇన్ నేచర్. ఇట్ షుడ్ బి ఇంటరాక్టివ్ ఈవెన్ విత్ గాడ్. మాకు ఏమైతుంది అక్కడ అని తెలియాల. భగవంతుని జట్ల ఎక్స్క్యూజ్ మీ, తెలుగులో చెప్తే బెటర్. ఎవరైనా మాట్లాడరా? తెలుగులో నేనే మాట్లాడిండాను. చెప్పండి. తెలుగు అయితే బెటర్. అమ్మా నా దగ్గర తెలుగు స్క్రిప్ట్ లేదమ్మా. ఇది అట్లా కాదు, ఎక్స్ప్లెనేషన్ తెలుగులో. ఎక్స్ప్లెనేషన్ విల్ బి ఇన్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్. పార్డన్ మీ ఇఫ్ ఐ గో టూ మచ్. కాకపోతే నేను 90% నేను ప్రిపేర్ అయ్యిండే తెలుగులోనే. సో ఐ విల్ మేనేజ్ మై బెస్ట్ టు టాక్ ఇన్ తెలుగు ఓన్లీ. సో పూజ, నిత్య పూజ అనే కాన్సెప్ట్ కి లోగా పోయే మొదలు కొన్ని ప్రీ రిక్విజిట్స్ మేము నేర్చుకోవాలా. అంటే సమ్ బ్యాక్గ్రౌండ్ టచ్ వి నీడ్ టు హ్యావ్. ఇప్పుడు పూజ అనే పదము, ఇప్పుడు మేము ఎవరికైనా చెప్తాము వీళ్ళు చాలా పూజనీయులు అని. దట్ మీన్స్
వాళ్ళు చాలా రెస్పెక్ట్ఫుల్ పర్సన్, చాలా గౌరవం ఇవ్వాల వాళ్ళకి అనేవాడికి. నిత్య పూజ అని వచ్చినప్పుడు పరమాత్మనికి మేము దినాము చేసే గౌరవం. దేవుడు మా పైన ఎన్నో ఉపకారాలు చేస్తున్నాడు, మేము ಯಾವ రీట్లనో దాన్ని తీర్చుకొని అయ్యలేదు. కాకపోతే యాజ్ అ మూమెంట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ గా గ్రాటిట్యూడ్ చూస్తున్నాము మా అమ్మవారికి కానీ స్వామివారికి కానీ. వీఆర్ షోయింగ్ గ్రాటిట్యూడ్. అమ్మా నువ్వు ఇంత చేసిండవు నాకు, నువ్వు నాకు ఇచ్చిండేదే నేను నీకు వాపస్ సమర్పిస్తున్నాను అనే భావంతో చేసేది మేము. ఇప్పుడు పూలు మేము పెరుగు చేయండి, స్వామి ఆ చెట్టుకి శక్తి ఇస్తాడు, ఆ చెట్టు పూలు పూస్తుంది, మేము కోస్తాము ఓడిస్తాము, మాత్ కాదు అది. సో ఇట్ ఈస్ జస్ట్ అ మూమెంట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ స్వామి వారికి మేము చూపిస్తా ఉండేది. సో దట్ ఈస్ వన్ థింగ్. లక్ష్మణ స్వామి రామాయణంలో ఒక చాలా ఇంట్రెస్టింగ్ మాట, మనిషి ఎప్పుడు ఒక మనిషి చేసిన అపకారాలు మాత్రం జ్ఞాపం పెట్టుకుంటాడంట, ఉపకారాలు మాత్రం జ్ఞాపం పెట్టుకోవడానికి. కాకపోతే భగవంతుని విషయంలో మేము చేసేది అదే. ఏమన్నా చెడు ఆయా జీవనంలో, అయ్యో దేవుడు నాకు ఇట్లు చేసినాయే అంటాము. ఏమో మంచిదాయా మేము క్రెడిట్ తీసుకునేస్తాం. నా నుంచి ఆయా ఎగ్జామ్ లో నేను 100కి 99 తీస్తే నేను తీస్తే ఐ గాట్ 32 for 100 ఫెయిల్ అయిపోతే దేవుడు నన్ను పాస్ చేయగల. సో మేము ఈ పూజ అనే దీన్ని నాట్ త్రూ అ మెటీరియల్ వ్యూ బట్ త్రూ స్పిరిచువల్ వ్యూ చూస్తాం. ఇప్పుడు ఆమెట ఒకే ఒక ఇది దీపాలకి ఎన్నో వట్లేయాలా, మేము కుడి పక్కన కూర్చోవాలన్నా ఎడమ తోట కూర్చోవాలన్నా గంట మేమే కొట్టచ్చా, ఆ సందేహాలు ఏమీ పెట్టుకోకుండా వాళ్ళ సంప్రదాయాల్లో వాళ్ళు ఉంటుంది. కాకపోతే నేను జనరిక్ వ్యూస్ చెప్తాను, శాస్త్రంలో ఏ రీత్యా జనరిక్ గా ఇచ్చిండారో అది నేను చెప్తాను మీకు. కాకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ రీతిలో ఉంటుంది. సో నేనేమైనా తప్పు చెప్పి మీకు ఏమైనా ఇదైతే ఇప్పుడే అందరూ నన్ను క్షమించేయాలా అని అడుగుతా ఉన్నాను. సో శ్రద్ధే అంత అందరూ వినేంటాం ఈ పదం శ్రద్ధ అని. సో శ్రద్ధ అనే దానికి మీరు పూజా రీత్యా చూస్తే ఈక్వలెంట్ కృతజ్ఞతా భావము. కృతజ్ఞతా భావం నుంచి గౌరవం వస్తుంది. సో మేము భగవంతుల్లో శ్రద్ధ పెడితే కృతజ్ఞతా భావం వస్తుంది. ఆ కృతజ్ఞతా భావం నుంచి మేము పూజ చేస్తాం. అప్పుడు మేము భగవంతునికి నిత్యము కృతజ్ఞత చెప్పుకోవాలా. తండ్రి నువ్వు నాకు ఇప్పుడు అన్నం పెడతాండు తట్ల, నేను దాన్ని తింటా ఉండను, దానికి నీ కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. తండ్రి ఈ వ్యాపారంలో 100 రూపాయలు లాభం వచ్చాయి, దానికి నీ కృతజ్ఞతలు. సో థ్యాంకింగ్ హిమ్ ఫర్ ఎవ్రీ మినిట్. దట్స్ వాట్ నిత్య పూజ మీన్స్ టు ఎవ్రీబడి. ఇప్పుడు ఈ నిత్య పూజలో నేను చెప్పించే షోడశోపచార పూజలు ఎట్లుంటుంది అంటే, ఏ వ్రతానికైనా దిస్ ఇస్ ద బేసిక్ షోడశోపచార ఏం చేస్తామో అది. కాకపోతే దీంట్లో 4 రకాలు ఉంటుంది. ఆమె చెప్తాను దీని ಬಗ್ಗೆ. సో లెట్ us see ఫస్ట్ మా ఇంట్లో దేవుని ఇల్లు దేవుళ్ళు ఎట్లు ఉండాలా. ద ఫస్ట్ ప్రీ రిక్వజిట్ వాట్ వి రిక్వైర్ ఫర్ పూజ. శాస్త్రంలో పంచాయతనం లేకపోతే షడ్మనః అంటారు. 6 ముఖ్యమైన దేవతలు కావాలి పూజ చేయాలా అంటే. మొదటి విష్ణుమూర్తి, రెండవది గణపతి, మూడవది అంబిక, దుర్గాదేవి, లక్ష్మి, వాసవి, వారాహి ఎవరైనా కావచ్చు. 4వది సూర్యుడు, 5వది ఈశ్వరుడు. ఈ 5 మంది దేవతలు ఉండాలి. +1 కుమారస్వామి. ఈ 6 దేవతలు ఉండాలా అంటారు శాస్త్రంలో. ఇప్పుడు మేము ఎట్లు పెట్టుకోవాలా వీళ్ళని అని ఒక డౌట్ రావచ్చు మీకు. సుబ్రహ్మణ్యుడు అందరూ 90% పీపుల్ దే డోంట్ కీప్ ద విగ్రహ బికాస్ వాళ్ళ ఇంట్లో కొన్ని శాస్త్రాలు ఉంటుంది. కాకపోతే సుబ్రహ్మణ్యుడు ఏ రూపంలో ఉన్నానో మా ఇంట్లో ఉంటాడు. సుబ్రహ్మణ్యునికి అగ్నిజ అనే ఒక పేరు ఉంది. సో సుబ్రహ్మణ్యుడు మేము అంటించే కర్పూరం రూపంలో, మంగళారతి కర్పూరం అంటించుకుంటాం కదా, ఆ రూపంలో సుబ్రహ్మణ్యుడు మా ఇంట్లో ఉంటాడు. లేకపోతే ప్రతి నిత్యము మేము దేవుని ఇంట్లో వెలిగించే దీపం రూపంలో ఉంటాడు. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ సుబ్రహ్మణ్య విగ్రహ యూ డోంట్ హ్యావ్ టు వరీ, అయ్యో మా ఇంట్లో ఈ విగ్రహం లేదా ఈ విగ్రహం లేదా, ఏ కవల పడకుండా. సో ఐ విల్ టెల్ యూ, ఇఫ్ యూ కీప్ విష్ణుమూర్తిని ప్రధాన దేవతగా పెట్టి కుడి తట్టు నుంచి 4 అరేంజ్ చేసుకొని వస్తే దాన్ని విష్ణు పంచాయతనము అంటారు. మేము ఇప్పుడు చేసేది పంచాయతన పూజ. ఎట్లా అంటే విష్ణుమూర్తి మధ్యలో ఉండాలి, విష్ణుమూర్తికి రైట్ సైడ్ లో క్లాసులు చూసి అన్ని నేర్చుకోవాలి. ఇది సౌజన్య నవీన కొడుకు. సారీ సౌండ్ ఫుల్ అమ్మా. స్వర్ణలత గారు ఇదే మ్యూట్ చేసుకోండా స్వర్ణలత గారు. థ్యాంక్ యూ.
అందరూ దయించి మ్యూట్ చేసుకోండా మధ్య మధ్యలో ఇట్లా మాట్లాడితే అందరికీ డిస్టర్బ్ అవుతుంది. ఆమె ఇంకొకటి, ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ ఎ లిజిట్ డౌట్ రేజ్ యువర్ హ్యాండ్ ఆర్ నోట్ ఇట్, వి విల్ హ్యావ్ ఎ Q&A సెషన్ అట్ ఎండ్. డోంట్ వరీ, Q&A సెషన్ ఉంటుంది. ఒక 10 అంటే నిమిషాలు జాస్తి పర్వాలేదు. లాస్ట్ లో అన్ని డౌట్స్ అడుక్కుంటాము, రాసుకుండా మధ్య మధ్యలో అడిగితే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది, ఆ ఫ్లో ఆఫ్ థాట్ వెళ్ళిపోతుంది. సో లాస్ట్ లో అడుక్కుంటాము, మధ్య మధ్యలో మాట్లాడొద్దంట. మీరు ఏమైనా మాట్లాడాలంటే హ్యాండ్ రైజ్ అని ఉంటుంది, అది చేయండి, లేదంటే మెసేజ్ టైప్ చేయండి. మేము తర్వాత మీకు ఆన్సర్ చేస్తాము. సో ఇప్పుడు ఏం చెప్తాండి, పంచాయతనం ಬಗ್ಗೆ. సో విష్ణు పంచాయతనము, విష్ణుమూర్తి మధ్య, లక్ష్మీనారాయణులు మధ్యలో ఉంటారు. రైట్ సైడ్ కి గణపతి ఉంటాడు, నెక్స్ట్ కి అమ్మవారు ఉంటారు. ఇట్ కెన్ బి లక్ష్మి, వాసవి, వారాహి, ఎనీ అమ్మవారు ఫర్ దట్ మ్యాటర్. అమ్మవారు ఉంటుంది. పైన పరమేశ్వరుడు ఉంటాడు. పరమేశ్వరుడు నార్త్ ఈస్ట్ కి అధిపతి, ఈశాన్యము అంటాము దాన్ని. సో నార్త్ ఈస్ట్ లో పరమేశ్వరుడు ఉంటాడు, ఈ పక్కకి సూర్యుడు ఉంటాడు. దిస్ ఇస్ విష్ణు పంచాయతనము. ఇప్పుడు మీరు ఒక్కొక్క దేవతని మధ్యలో పెడితే ఈచ్ డిజైన్ విల్ చేంజ్. ఇఫ్ యూ వాంట్ లేటర్ ఆన్ ఐ విల్ డిజైన్, డ్రా దట్ అండ్ సెండ్ ద డిజైన్స్ త్రూ లక్ష్మి ఆంటీ ఆర్ సంబడి, ఇఫ్ యూ పీపుల్ రిక్వెస్ట్ దట్. ఇప్పటికి నేను చెప్పే షోడశోపచార పూజ విష్ణుమూర్తి, లక్ష్మీనారాయణులకి. కాకపోతే యూ కెన్ రీడిజైన్ దిస్ షోడశోపచార పూజ అకార్డింగ్ టు యువర్ ఇష్టదేవత ఆర్ కులదేవత. ఇప్పుడు పండుగలు వచ్చాయి, పండుగల వేళకి అంటే మీరు దీన్ని రీడిజైన్ చేసుకోండి. దయచేసి అందరూ మ్యూట్ చేసుకోండి. సువీనా గారు, షర్మిల గారు, మీది మ్యూట్ అయిండ్లేదు చూడండి. ఐఎమ్ జస్ట్ సీయింగ్ ఎవ్రీబడీస్. ఒకసారి అందరికి చెప్తాను, చేసుకోండా ప్లీజ్. అందరూ కొంచెం గమనించకుండా ఇట్లా మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉంటే ఎంత డిస్టర్బ్ అవుతుంది కదా. ఇప్పుడు 60 జనాలు ఇప్పుడు వచ్చి చేరుకొని ఉండాము. అందరికీ టైం వాల్యుబుల్లో, వాళ్ళకి ఎగ్జామ్ ఉంటే మనకు వచ్చి చెప్పించేదానికి వాళ్ళు కూర్చొని ఉండారు. సో కొంచెం ఇట్లా రూల్స్ ఫాలో చేస్తే బాగా అవుతుంది కదా. అందరూ దయించి మ్యూట్ చేసుకోండా. Can I continue? Yes, Namish, please. Sorry. So that was the first prerequisite. పూజ అనే దానికి పంచాయతనము లేకపోతే ఇట్ ఇస్ కంపల్సరీ కాదు. పంచాయతనము శ్రేష్ఠతనమైనది. పంచాయతనము విగ్రహాలు ఉంటేనూ కూడా అంగుష్ట మాత్రం అంటే మీ థమ్ ఫింగర్ ఏముందో దానికినా పెద్దది ఉండకూడదు అని శాస్త్రము. రీజన్ వై దే టోల్డ్ దట్ ఈస్, ఎంత పెద్ద మూర్తి అయితే అంత పెద్ద నైవేద్యము. ఇప్పుడు అంగుష్ట మాత్రమే ఉంటే ఒక అరటి పళ్ళు లేకపోతే 2 పండ్లు పెట్టారు, కొంచెం అన్నము, కొంచెం బేళ్ళు, కొంచెం నీళ్లు పెడితే అయిపోయా. లేదు, అంగుష్ట మాత్రాకి జాస్తి ఉంటే అప్పుడు దిననిత్యము పంచాన్నాలు కానీ, పొబ్బట్లు కానీ, గారెలు కానీ అంతా చేసి పెట్టాలా మీరు అమ్మవారు. లేకపోతే ఆఫ్టర్ సమ్ టైమ్ ఆ విగ్రహాలు దే విల్ ఐదర్ స్టార్ట్ ప్రొటెస్టింగ్ ఆర్ దే విల్ స్టార్ట్ నిగ్రహ అంటారు మేము. నిగ్రహ అంటే అనుగ్రహం చేసేది ఇడిచేస్తుంది దేవుడు. అన్సాటిస్ఫాక్టరీగా అయిపోతుంది ఆ దేవునికి. ఆ దేవునికి ఎట్లా ఉంటుంది, ఈ ఇల్లు ఇడిచిపోయాక అయ్యేలే, ఇక్కడ ఉండేకి అయ్యేలే. ఇప్పుడు మేము ఇంత పెద్ద మనిషి 55 kgs ఉన్నాము, దినానికి ఒక 2 kgs అయినా వద్దా మాకి? అది మేము చేసేది ఒకే పూట పూజ. న్యాయంగా చూస్తే 3 పూటలు చేయాల. మాకెట్లా పొద్దున్నే టిఫన్, మధ్యాహ్నం భోజనము, రాత్రి భోజనము, లేకపోతే రాత్రి టిఫన్ అన్నట్లు ఉంటుందో దేవునికి కూడా అంట. పొద్దునే సాయం సంధ్య, మధ్యాహ్నము మాధ్యాహ్నిక, ఆమెట సాయం సంధ్య పూజ చేయాల. మాకి ఇప్పుడుండే బిజీ షెడ్యూల్ లో కానీ లేకపోతే మేము పాటించే మడిలో కానీ ఇట్లంతా చేసే చేయలేదు. కాబట్టి మా ఋషులు ఒగ్గు పూజ చేసిన చాలు. నవరాత్రి అంత పండుగలు వచ్చినప్పుడు మాత్రం 2 సార్లు ఖచ్చితంగా చేయాలి అని నియమం పెట్టిండదు వాళ్ళు. సో మీ ఇంట్లో విగ్రహాలు ఉంటే జస్ట్ అంగుష్ట మాత్రం ఉంది. ఫోటోలు అయితే ఎంత పెద్ద ఫోటోలు అయినా పెట్టుకుంటే ఏం అభ్యంతరం లేదు. ఓకే, సో ఇప్పుడు జస్ట్ లెట్స్ గో త్రూ ద స్టెప్స్ ఆఫ్ షోడశోపచార పూజ. ఫస్ట్ గా ఏమొస్తుంది అని ఆమె మంత్రాలు చూస్తాం, ఎట్లా వస్తుంది ఏమి అని. ఇఫ్ యూ పీపుల్ కెన్ అందరూ నోట్ చేసుకుంటే బాగుంటుంది. ఇలాంటి ఆమెట చెప్తా మీకు కన్ఫ్యూజన్ కాకూడదు. సో ఫస్ట్
ధ్యానం అనే ఉపచారం చేస్తాం. అట్లా అంటే నెనసుకోలేదు, నెనపు చేసుకుంటా ఉన్నాం మేము అమ్మవారినో స్వామివారినో ఎవరు మా ఇష్ట దేవుడో జ్ఞాపం చేసుకుంటా ఉన్నాం వాడిని. ఓ అమ్మవారికి ఇట్లుంది చేతులు, ఇట్లుంది కండ్లు, పాదాలు ಯಾವ రీతిలో ఉంది, అట్లంతా మేము జ్ఞాపం కొనేది అమ్మవారిని. అమ్మవారు ಯಾವ కలర్ చీర కట్టుకుంటారు, ఎట్లు బొట్టు పెట్టుకుంటారు, అమ్మవారు పద్మం పైన కూర్చొని ఉంది, తెల్ల చీర కట్టుకుంది, వస్త్రాభరణాలు ఉంది, పెద్ద కుంకుమ ఉంది, 16 వయసు పిల్ల తరం ఉంది అమ్మవారు. అది ధ్యానము. ఆమెట ఆవాహనము అనే ఉపచారం రెండోది. ఈ ఉపచారంలో ఏం చేస్తుంది, ఆ ఫామ్ ని మేము మనసులో ధ్యానించుకున్నాము. వి హావ్ సీన్ అమ్మవారు ఎట్లుంది అని ఒక మెంటల్ ఇమేజ్ ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ ఉపచారంలో అమ్మవారు వచ్చింది, అమ్మవారు మా ఇంటికి వచ్చింది అని ఒక భావన. ఎక్కడి నుంచి? నిజంగా అమ్మవారు వస్తుందా మేము అనుకోవాలి. యాపదో ఒక రీతి, యాపదో ఒక దినం యావదైనా రూపంలో రావచ్చు. సర్వం శ్రీ నారాయణం అంటారు. అమ్మవారు స్వామివారు ಯಾವ రూపంలో మా ఇంటికి వస్తారో వాళ్ళకు కూడా గుర్తుండలేదు. సో మేము మనసులో ధ్యానించాలి అమ్మవారు వచ్చింది మా ఇంటికి. అదేమిట ఆసనం, స్వాగతం. ఇది రెండు. స్వాగతం అంటే వెల్కమ్ చెప్పేది, ఆసనం అంటే కూర్చోపెట్టేది. అమ్మా అంత దూరం నుంచి వచ్చిండవు, సుస్తైపోయింటావమ్మా, కూర్చోమ్మా అని చెప్తా ఉండేది అమ్మవారికి మేము. ఆసనం అయినమిట పాద్యం. ఇప్పుడు ఎవరైనా మా ఇంట్లో అవుట్ల నుంచి వచ్చిమిట ఫస్ట్ టైం చెప్తాము, పోయి చేతులు కాళ్ళు కడుక్కొని రా అంటాము. ఇప్పుడు అమ్మవారు కూర్చోబెట్టేసిండము ఒకటో, మేము యూస్ చేసే వాష్రూమ్ పంపించకైతున్నామని అనికి మేము ఏం చేస్తాం, మనసులోనే అమ్మవారిని కూర్చోపెట్టినాం కదా, ఆ చీర కొంచెం పైకి తీసి నీళ్లు పోసి ఆ మెత్తగా ఉండే పాదాలని కడిగి ఆమెట ఒక వస్త్రం నెత్తుకొని ఆ బుజ్జి బుజ్జి పాదాలని ఒరుస్తూ ఉన్నాం. అది పాద్యం అనే ఉపచారం. అమ్మవారికి కాళ్ళు కడుక్కొని నీళ్లు ఇస్తా ఉండేది నాకు. అదైనమిట అర్ఘ్యం. అర్ఘ్యం అంటే చేయి కడుక్కొని నీళ్లు ఇస్తా ఉండేది. ఇప్పుడు అమ్మవారు ఇటు వచ్చింది, కాళ్ళు కడిగినాము, అమ్మా చెయ్యి చాపమ్మా అంటాము. అమ్మవారి మెల్లిగా చెయ్యి చాపుతుంది. అప్పుడు కొన్ని నీళ్లు పోసి మేము ఇట్లు అమ్మవారి ఇట్లు చేయి కడుక్కుంటుంది. ఆమెట ఇంకొక బట్టిస్తాం, అమ్మా చెయ్యి కడుక్కుంటుంది కదా తుడుచుకో ఇప్పుడు అని. ఆమెట ఇప్పుడు అమ్మ చెయ్యి తుడుచుకుంటుంది, ఆ వస్త్రం ఇచ్చేస్తుందన్నమాట. ఆమెట ఆచమనీయం. వచ్చిందమ్మా, కూర్చోంది, మేము చెప్పే కబుర్లంతా ఇన్నింది, ఇప్పుడు దాహం వేసింది, నీళ్ళు ఇస్తాం మనకి. అమ్మా నీళ్ళు తాగమ్మా, ఇంతోటి మాట్లాడిస్తుంది అప్పటి నుంచి సుస్తైపోయింటుంది నీకు, ఇందమ్మా నీళ్ళు తాగు అని ఆచమనీయం సమర్పయామి అంటాం అమ్మవారికి. అది అయిన మిట మేము ఇంత చేసిమిట అమ్మవారు అబ్బా అలసిపోయినాను, ఐ జస్ట్ వాంట్ టు హ్యావ్ అ నైస్ బాత్ అంటుంది. ఇప్పుడు అప్పుడు ఏం చేస్తాము, స్నానీయం సమర్పయామి అని అమ్మవారి పైన కొన్ని నీళ్లు చల్లుతాము. పన్నీర్ నీళ్ళైనా కావచ్చు, మామూలు నీళ్ళైనా కావచ్చు. కొన్ని నీళ్లు చల్లి అమ్మ హాయిగా ఉందా ఇప్పుడు అని అడిగి కొత్త బట్టలు పెడతాము. ఇట్లా మనసులా ఇవంతా ఫిజికల్ గాను చేయాలా, మానసికంగాను చేయాలి. మానసికంగా చేస్తే అమ్మవారికి చేరిపోతుంది. ఇప్పుడు మా ఇంట్లో మేము దినాము అమ్మవారికి పట్టు చీర పెట్టే కయ్యలేదు, అక్షంతలు ఒడిస్తాము. మనసులో గ్రీన్ కలర్ కంచి సారీ, దానికి రెడ్ కలర్ పళ్ళు ఉంది, ప్యూర్ గోల్డ్ బార్డర్ ఉంది, ఆ తర చీరని నేను అమ్మవారికి ఇప్పటి సమర్పించాను, రేపు వజ్రాలు ఉండే చీరను సమర్పిస్తాను. అట్లంతా మేము అనుకోని ఒడియాల మనసులో. ఆవిడ ఆపద ఒక దినం అమ్మవారి స్తోమత ఇస్తే నిజంగా దినామ పట్టు చీర మీరు అర్పించవచ్చు అమ్మవారికి, అట్లేం లేదు. వస్త్రం అనే ఉపచారం. వస్త్రం అమ్మవారు స్నానం చేసుకొని బట్టలు వేసుకొని అలసిపోయారు పాపము, కమల కోమల శరీరం ఆమెది. సో అందుకే వస్త్రయుగ్మ ధారణానంతరం ఆచమనీయం. బట్టలు వేసుకోమిట్టే ఇంకోసారి అయ్యో అలసిపోయినామమ్మా నీళ్ళు తాగు అని నీళ్ళు ఇస్తాడు అమ్మవారికి. ఇది అయినమిట యజ్ఞోపవీతం అనే ఉపచారం. ఇప్పుడు డౌట్ రావచ్చు, ఏమి అమ్మవారికి యజ్ఞోపవీతమా, ఆడోళ్ళు యజ్ఞోపవీతం వేసుకోనేలే కదా అని ఒక డౌట్ రావచ్చు మాకందరికి. ఏ దేవతామూర్తి అయినా, అమ్మవారైనా కానీ స్వామివారైనా కానీ యజ్ఞోపవీతం అందరూ వేసుకుంటారు. వాళ్ళు వేదమూర్తులు. పాతకాలంలో ఒక కాలంలో ఆడోళ్ళు కూడా యజ్ఞోపవీతం వేసుకొని త్రికాల సంధ్యావందనం చేసి 1,00,000 గాయత్రి, సహస్ర గాయత్రి అంతా చేసిన వాళ్ళు ఉండరు. కాకపోతే శంకరాచార్యులు దాన్ని మాకు సింపుల్ గా చేసి మాకు ఇచ్చినారు కాబట్టి మరి మగవాళ్ళు వేసుకుంటారు. అది కొందరు ఉపనయనము పెళ్లి టైంలో చేసుకుంటే చాలు అనే దీనికి వచ్చేసి ఉన్నాం మేము ఇంట్లో. సో యజ్ఞోపవీతం అనే ఉపచారం అమ్మవారికి
అమ్మ యజ్ఞోపవీతం వేసుకోమా, స్వామివారు ఇంకేం వస్తారు అని చెప్తానట్ల. యజ్ఞోపవీతం వేసుకోని మెట్ట అప్పుడు శాస్త్రంలో యజ్ఞోపవీతం వేసుకోని మెట్ట ఇంకొకసారి ఆచమనం చేయాలా అనే ఒక వాక్యం ఉంది. సో యజ్ఞోపవీతం వేసుకొని మెట్ట మనుషులకు కూడా మేము జన్వారాల పండుగల టైంలో జన్వారం చేంజ్ చేస్తాం కదా మగోళ్ళంతా, అప్పుడు చేంజ్ చేసినట్ట కేశవనామ కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ చెప్పి 3 సార్లు నీళ్ళు తాకమిట్టే 5 జన్వారం తీసి కొద్ది జన్వారం వాళ్ళ పైన ఉంచుకోవాలా. దట్ ఈస్ అ వెరీ క్రూషియల్ థింగ్. తప్పట్టే కాదు, కాకపోతే ఈ కాలంలో అది ఎవరు చేస్తూ ఉండలే. అది చేయకపోతే పాత జన్వారంలో ఉండే మలినము మా ఒళ్ళని ఇడ్చలేదు అని శాస్త్రం ప్రమాణము. అదైన మిట్ట గంధం లేకపోతే చందనం సమర్పయామి అని అన్నట్లు అమ్మవారికి మేము ఇప్పుడు వాళ్ళపైన క్రీము, ఫౌండేషన్, ఫేస్ ప్యాక్ అంతా పూసుకుంటాము. కాకపోతే అమ్మవారికి నాన్న అంత వద్దు, నాకు బరీ 16 నాకు ఇంకా గంధం ఒకటి పోయి చాలు అంటుంది. చక్కగా ప్యూర్ గంధం తెచ్చుకోండా, నీళ్లు కలుపుకోండా, ఇట్లా రుద్దండా రాయిపోయినా ఆ గంధం నీళ్ళు తీసి అమ్మవారికి బొట్టు పెట్టండా, ఆ గంధం బొట్టు పైన కుంకుమ పెట్టండా, పొంగిపోతుంది ఆమె. అమ్మవారికి శ్రీ సూక్తం మీకు ఎవరికైనా తెలిసే గంధద్వారం దురాదర్శం అంటారు. అంటే అమ్మవారు గంధం రూపంలోనే ఉంటుంది అందరిలోనూ. అందుకే గంధం చెక్క లేకపోతే గంధం పొడి ఉంటే యూ హ్యావ్ టు ట్రీట్ ఇట్ హౌ యూ ట్రీట్ మహాలక్ష్మి. లేకపోతే గంధంని అవమానించిన వాళ్ళకి దరిద్రం జన్మంలో పట్టింటుంది. శాస్త్రం మాట అది. గంధాన్ని, విభూతిని, కుంకుమని ప్రసాదంగా భావించి చూసుకోవాలా. అవమానిస్తే ఆ పాపం ఈ జన్మంలో కాదు, ఎన్నో జన్మలకి ఇడ్చాలి మమ్మల్ని. ఆమెట పుష్పం, గంధం అమ్మవారికి అంత గంధం పూసి అంతా పుష్పం సమర్పయామి అంటాం. ఇప్పుడు అంటే పువ్వులు పూజ చేస్తాడు. మేము అందరూ పూలు పూజ చేస్తాం. మేము ఎప్పుడు పూలు పూజ చేస్తాడు ఇక్కడ మనసు చూడండి, చెస్ట్ కి ఇక్కడ ముట్టించి ఆమెటు ఒడియాల. యాపదొక దినమో ఈ మనసుని కూడా అమ్మవారికి సమర్పి చేస్తే ఐక్యం అయిపోతాం ఆమెలానే, జగజ్జనని ఆమె. సో ఎప్పుడు కూడా పూలు ఇస్తా అంటే ఆ కడ్డి పీకి కొంచెము పెద్ద గులాబీ, చామంతి ఆ తర్వాత అయితే కడ్డి పీకి మనసు ముట్టించి ఒడియండి. ఎలా అంటే కడ్డి కుచ్చుకుంటే మేమే తడుచుకోనేలే. ఇంకా స్వామివారిదో అమ్మవారిదో లోటస్ అంత సాఫ్ట్ గా ఉండే చర్మము ఒలిచిపోయేలా రెడ్ అయిపోతుంది కడ్లకి. మల్లె పూలు లేకపోతే గన్నేరు పూలు ఆ కడ్డీ అంత గట్టిగా ఉండేలా. రోజా పూలు కానీ లేకపోతే ఇంకొకటి ఏమైనా అయితే గట్టిగా ఉంటుంది దాని కడ్డీ. రోజులో అయితే ముళ్ళలు కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అవతల పక్క మేము పూజ చేస్తుండేది ఉండేది అమ్మ, బొమ్మ కాదు అనే ఒక ఆలోచన రావాలి. అక్కడ అమ్మవారు ఉంది, స్వామివారు ఉన్నారు, లక్ష్మీనారాయణులు వచ్చి కూర్చోన్నారు, ఉమామహేశ్వరులు వచ్చి కూర్చున్నారు. ఆ తర భావనంలో మేము పూజ చేయాలి వాడికి. ఆమెట స్తోత్రం, ఏం స్తోత్రం చెప్తాం, అష్టోత్రం గాని, సహస్రనామం గాని, లేకపోతే లఘు స్తోత్రాలు, పంచనామ పూజ, ద్వాదశ నామ పూజ, షోడశ నామ పూజ అంతా చేసి ధూపం అనే తక్షణము అగరబత్తి అంటే కాదు. ధూపం అంటే సాంబ్రాణి. శాస్త్రం మాటల ధూపం అంటే సాంబ్రాణి. కాకపోతే ఇప్పుడు అందరి ఇళ్ళను సాంబ్రాణి ఉండలే కాబట్టి అగరబత్తి అంటిస్తే చాలు. అగరబత్తి అంటించి అమ్మ ఇంత చేస్తున్నాను, ఇంత విన్నావు, అందరూ నీకు చేసే పూజనే నేను చేస్తున్నాను, కాకపోతే నీకు ఏమైనా పర్ఫ్యూమ్ ఇయ్యాల కదా నేను. ఎలాంటే చెమట పట్టేసి ఉంటుంది అమ్మవారికి. ఇప్పుడు మేము చెమట పడితే ఏం చేస్తాము, ఇఫ్ యూ హ్యావ్ టు గో అవుట్ అండ్ వీఆర్ స్వెట్టింగ్, రోల్ ఆనో పర్ఫ్యూమ్ ఏమో వేసుకుంటాము. ఇప్పుడు అమ్మవారు అక్కడ కూర్చోంది, మేము లక్ష్మీ సహస్రనామం చేస్తున్నాము, 45 minutes పట్టింది మాకే. అమ్మవారు అక్కడ కూర్చొని ఓ అని ఊపుకొని కూర్చోంది. ప్రకృతి నమః వికృతి నమః, అవును నేనే ప్రకృతి, నేనే వికృతి, నేనే విద్య అని ఇట్లా తగుపుకొని ఉంది ఆమె. బోర్ కొట్టదు ఆమెకి కూడా. కొంచెము అగరబత్తినో, ఇఫ్ పాసిబుల్ ధూప్ సాంబ్రాణి ఇప్పుడు వేసే కాకపోతే ధూప్ కప్ స్టిక్ ఉంది. ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉందా? దీప గారు, రూపా గారు ప్లీజ్ మ్యూట్ చేసుకోండా. సారీ దీప గారు మీరు మ్యూట్ చేసుకోండా. సో ధూపం, ఇప్పుడు దీపం. ఇప్పుడు మాకు దిష్టి తగిలితే మేము ఏం చేస్తాము, టెంకాయ గాని, ఉప్పు గాని, మిరపకాయలు గాని ఏమో తీసుకుంటాం కదా.
ఆమె అమ్మవారు, ఆమెకి దిష్టి తీసే శక్తి మాకు లేదు, వచ్చేలేదు కూడా ఈ జన్మ. ముందిన జన్మంలో అమ్మవారు ప్రసాదిస్తే అది వేరే విషయము. ఇప్పుడు దీపం అంటే, అమ్మా నేను పూలు అడిస్తే, గంధం అడిస్తే, పసుపు కుంకుమ అడిస్తే ఎంత చక్కగా ఉన్నావమ్మా, నా కూతురు తరనే ఉన్నాను, అక్కడ ఇక్కడ దిష్టి పట్టేస్తుందని నాకే భయం అవుతుంది అనే ఒక భావన వస్తుంది ఒకసారి. ఇక రియల్లీ ఇంటూ ఆ షోడశోపచార పూజ నిజంగా మీరు శ్రద్ధగా చేస్తే ఆ ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు దీపం అనే దానికి ఇట్లా చేస్తాం మేము అమ్మవారికి, పాదాల నుంచి పట్టి తలికి చేస్తాము. అమ్మా నా దిష్టి నీకు తగిలకూడదమ్మా, కాకపోతే నీ దిష్టి దివ్యమైంది, అది నాకు రాని అని మేము దీపం తిప్పుతాము. దీపం తిప్పినట్ట, అమ్మా ఇంత చేసినట్టు ఆకలి ఏంటిందమ్మా నీకు, నా చేతిలో ఏమి పెట్టేకేయలే, 2 అరటిపళ్ళు ఒక తాంబూలం పెడతాండు, దీన్నే తృప్తిగా స్వీకరించి నన్ను అనుగ్రహించమ్మా అని మొక్కోవాలా. లేకపోతే మేము చెప్తా ఉన్నాం ఆమెకి, ఆమె ఏమి ఆనందంగా స్వీకరిస్తుంది. మేము ఎట్లు చేయాలా, నిజంగా అమ్మవారు స్వీకరిస్తుందా అందుకే మేమే మనసులో మా చెయ్యారా అమ్మవారికి తినిస్తా అన్నట్లు భావించాల. ఇది నైవేద్యం నివేదయామి. ఇప్పుడు నైవేద్యం అనిన తక్షణము ఎన్ని పెట్టాలా, ఏం పెట్టాలా అదంతా మా స్థాయికి, మా శ్రద్ధకి బట్టి ఉండేది. 2 అరటిపళ్ళు పడినా ఆమెకి ఏమి ఇది లేదు, కొన్ని డ్రై ఫ్రూట్స్ పెట్టినా ఆమెకి ఏం లేదు, బరీ ఒక తాంబూలం పెట్టి ఒక బెల్లం మొక్క పెట్టినా ఆమె ఆరాంగా స్వీకరిస్తుంది, ఏం అభ్యంతరం లేదు దాంట్లో. దెర్ ఇస్ నో డౌట్, షీ విల్ లుక్ ఓన్లీ టు ద శ్రద్ధ బిహైండ్ వాట్ వీఆర్ డూయింగ్. ఓ వీడి ఇప్పుడు తామర పువ్వు ఓడిచ్చాడు, వీడు బరీ అక్షంతలు అడిచినాడు, వీడు బిల్పత్ర తులసి అడిచినాడు, నథింగ్ లైక్ దట్. బరీ అక్షంతల పూజ చేస్తున్నా తృప్తి అవుతున్నాను. అండ్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఈ షోడశోపచార పూజలో ఇన్ని పూలు కావాలా, అది కావాలా, ఇది కావాలా అని ఏమి మనసులో బెంగ పెట్టుకోకుండా, ఏం లేకపోయినా ఈ పూజ చేయొచ్చు. మనస్సు అనే పుష్పం ఉంది, ఆ మనస్సు అనే పుష్పాన్ని అమ్మవారికి ఎన్నిసార్లు కావాలా అన్నిసార్లు వదిలేయండి. సో ధూపం, దీపం, నైవేద్యం, నీరాజనం, మహామంగళారతి అని చెప్పచ్చు. కాకపోతే మా గురుగారు ఏం చెప్తారు కొత్త, దీన్ని ఆనంద మంగళ నీరాజనం సమర్పయామి అనాల. ఎలా, అమ్మవారు మాకు ఇంతసేపు 15 ఉపచారాల తనకన్నా మాకు అమ్మవారు ఆనందం ఇచ్చిందాం కదా, ఇప్పుడు ఆమె ఆనందానికి మేము మంగళార్చిస్తున్నాం కదా, అందుకే ఆనంద మంగళ నీరాజనం సమర్పయామి. అలాగే మంగళ నీరాజనం సమర్పయామి అని కూడా చెప్పచ్చు, ఏం తప్పేం లేదు. కాకపోతే ఆమె ఆనందం కోసంగా చేస్తా ఉన్నాం కాబట్టి ఆనంద మంగళ నీరాజనం సమర్పయామి. ఇది అయినట్ట నమస్కారం, పునః పూజ, స్వస్తి అని ఎండ్ చేసేయచ్చు మీరు పూజని, అక్కడికే పూజ అయిపోతుంది. ఇప్పుడు తనక నేను చెప్పేది దాంట్లో ఎవరికైనా డౌట్స్ ఉందా బిఫోర్ వి గో ఇన్ టు ద మంత్రాస్? శృతి అంటే ఎవరైనా ఏమైనా మెసేజ్ చేస్తున్నారా డౌట్? లేదప్ప, ఎవరు మెసేజ్ ఏం చేసింది. ఎవరికి డౌట్స్ లేదా? లేదనిపిస్తుంది, ఆమె ఉంటే తిరిగా అడుగుతామండి. ఓకే, ఇప్పుడు నిత్య పూజ అనే ఒక PDF ఇచ్చిండారు కదా, దాన్ని అందరూ ఓపెన్ చేసుకోండి ప్లీజ్. ఓకే, షల్ వి గో హెడ్? సో మీరు ఫస్ట్ లో అక్కడ చూస్తే గ్రూప్ లో తిరిగా షేర్ చేసిండము, ఓపెన్ చేయండి. వేరే వింగ్స్ వాళ్ళు ప్లీజ్ గ్రూప్ లో షేర్ చేసుకోండా తిరిగా ఇంకొకసారి. ఈ PDF మీరు ఇప్పుడు పెట్టుకోకపోతే మీకు ఏమీ అర్థమయ్యేది. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాసెస్ మానసికంగా, కాకపోతే మానసికంగా చేస్తున్నాను, దీనికి మంత్రాన్ని అనుసంధించి మేము చేయాల. మంత్రాన్ని మేము అనుసంధించిస్తే మాత్రమే దానికి అమ్మవారు వీడు ఇప్పుడు ఇది చేస్తా అన్నాడు అని అర్థమైంది. లేకపోతే వీడు ఇప్పుడు నాకు నీళ్ళు ఇచ్చిన తాగేకి అని ఆమెకి క్వశ్చన్ మార్క్ తర అయిపోతుంది మాకు పైన. సో వి షుడ్ కొంచెం ఆమెకు అర్థం కావాల, ఓ మా పిల్లోడు ఇప్పుడు కాళ్ళు కడిగే, మా పిల్లోడు ఇప్పుడు చెయ్యి కడిగే, మా పిల్లోడు ఏమో నోట్లో తురికే నాకు గుర్తుకాలి ఏం పెట్టినావు. కాకపోతే అట్లా విల్ గో త్రూ ద మంత్రాస్ నౌ. మంత్రంలో ఇఫ్ పాసిబుల్ మ్యూట్ లానే రిపీట్ ఆఫ్టర్ మీ ఆర్ టెల్ విత్ మీ. అగ్రీడ్? థమ్స్ అప్ చూడండి ఎవరైనా. ఓకే, సో ఫస్ట్ ఏ పూజ అయినా గణపతి ప్రార్థన నుంచి షురు చేయాలా మేము. సో ఫస్ట్ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అనే ఒక మంత్రము. ఏమి మధ్యలో గణపతి పూజ చేస్తలేదా మేము అనే ఒక డౌట్ రావచ్చు. షోడశోపచార పూజలో
మీరు కావస్తే గణపతికి సపరేట్ గా షోడశోపచార పూజ చేసి దీనికి రావచ్చు. కాకపోతే దానికి కూడా దిస్ అ ప్రాసెస్. ఐ విల్ టెల్ యూ వేర్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఎక్కడ చేయొచ్చు అని అది కూడా చెప్తాను నేను మీకు. కాకపోతే ఇంత చేస్తే చాలు సద్యానికి. సో ఇప్పుడు శుక్లాంబరధరం చెప్పమే. ఇప్పుడు ఆచమనం చేయాలి. పూజకి ఎప్పుడు 2 పంచపాత్రలు పెట్టుకోవాలి. ఒకటి మేము ఆచమనం చేసుకునే దానికి, మాపై నీళ్ళు చల్లుకునే దానికి అంత. రెండోది దేవుడు ఉపచారాలు. ఇప్పుడు ఫస్ట్ది ఎంగిల్ అయిపోతుంది నీళ్ళు. ఇప్పుడు కేశవాయ స్వాహ ఒకసారి ఎత్తుకోండి, మాధవాయ స్వాహ రెండోసారి ఎత్తుకోండి, ఎంగిల్ అయిపోయి అక్కడ నీళ్ళు. ఆ ఎంగిల్ నీళ్ళే మేము అమ్మవారికి స్వామివారికి సమర్పిస్తామా? లేదు కదా, అపచారం కదా అది. మేము ఎంగిలైండ్ వేరే వాళ్ళకే పెట్టలేదు, ఇంకా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆమెకి పెడతామా? లేదు కదా. సో అందుకే రెండో పంచపాత్రని సత్యాన్ని ముట్టుకోమాకండి. ఫస్ట్ పంచపాత్రలో ఆచమనం చేయండి. లేడీస్ అయితే నమః అని చెప్పుకోండి. కేశవాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః అట్లా చెప్పుకోండి. పురుషులు చేస్తామండి కేశవాయ స్వహ, నారాయణాయ స్వహ, మాధవాయ స్వహ, అప్పుడు గోవిందాయ నమః, అక్కడి నుంచి నమః 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 చెప్పుకోకుండా. ఓకే, సో ఒకసారి చెప్తాం అందరూ కేశవనామాన్ని. కేశవాయ నమః. మ్యూట్ చేసుకోండి, మ్యూట్ చేసుకొని చెప్పండి. నారాయణాయ నమః. ఓం నారాయణాయ నమః. మ్యూట్ చేసుకోండి అమ్మా గౌరీ గారు, మ్యూట్ లానే చెప్పండి. మాధవాయ నమః. గోవిందాయ నమః. గోవిందాయ నమః అన్నప్పుడు చెయ్యి కడుక్కోవాలా. ఇప్పుడు కేశవాయ నమః, మాధవాయ నమః, నారాయణాయ నమః 3 సార్లు నీళ్లు తాకుతాయి. గోవిందాయ నమః అన్నప్పుడు చెయ్యి కడుక్కోవాలి. ఇంకో గుద్దరిని చేతిలో ఎత్తుకొని చెయ్యి కడుక్కోవాలి. గోవిందాయ నమః అన్నట్టు చెయ్యిట్లు పెట్టుకొని విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః. అట్లా 24 నామాలు. ఇవేమప్ప బరి విష్ణుమూర్తి నామాలు 24 ఇచ్చిండారు ఇక్కడ, మా ఋషులకి ఏం వేరే పనిలేదా అనుకోవచ్చు మేము. కాకపోతే కాంబినేషన్, పర్క్యుటేషన్ కాంబినేషన్ మా అందరూ వినే వింటాం అದ್ರ ಬಗ್ಗೆ. విష్ణుమూర్తికి 4 శంఖ చక్ర గదా పద్మ ఉంటుంది. ఈ 4గిట్నే మీరు వేరే 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 లొకేషన్స్ చేంజ్ చేస్తా అంటే అప్పుడు ఒక్కొక్క అరేంజ్మెంట్ కి ఒక్కొక్క రూపం వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ వన్ ఏమి కేశవాయ నమః. కేశవుడు ఎట్లా అంటే కుడి చేతిలో శంఖము, ఎడమ చేతిలో చక్రము, కింద కుడి చేతిలో గదా, కింద ఎడమ చేతిలో పద్మము, ఇట్లా ఉంటుంది వాళ్ళ అరేంజ్మెంట్. దీన్నే చేంజ్ చేసుకొని పోతే యూ గెట్ 24 డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ నారాయణ. సో అది 24 కేశవనామాలు. సో ఇదైన బిట్ట భూతోచ్చాటనం అనే ఒక ప్రక్రియ ఉంది. దిస్ ఇస్ వెరీ స్పెషల్ ఇన్ సనాతన ధర్మ. సనాతన ధర్మంలో మేము పాజిటివిటీని ఎంత సెలబ్రేట్ చేస్తామో నెగిటివిటీని కూడా అంతే సెలబ్రేట్ చేస్తాము. ఇప్పుడు మేము దేవునికి పూజ చేయాల, కాకపోతే విఘ్నాలు వస్తుంది పూజలో. సో గణపతి ఉన్నాడు టు సాల్వ్ దీస్. కాకపోతే మేము అతృప్త ఆత్మలు ఉంటాయి మా చుట్టూ. మీరు ఎంతే ప్యూరిఫికేషన్ చేసుకోండి మా చుట్టూ ఇట్లా పోరాడుతూ ఉంటుంది. సో దానికి మేము ఏం చేయాలంటే కొన్ని అక్షంతలు ఎత్తుకొని చేతుల వాసన చూడాలి ఆ అక్షంతల్ని. ఆమెట మీ లెఫ్ట్ హ్యాండ్ కింద నుంచి ఇట్లా వేసిడేయాలి వెనకాల తొట్టుకి. అప్పుడు వెన్ యూర్ స్మెల్లింగ్ ఆ అక్షంతలు వాసన చూస్తూ ఉన్నప్పుడు భూతోచ్చాటనం కృత్వ అని చెప్పి ఈ ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన పూజా కర్మ సమారభే అని దాన్ని వాసించి వెనకాల ఇట్లా ఇడిచిడేయాల. అప్పుడు ఆత్మలంతా వచ్చి మేము పడేసిండే అక్షంతుల్లా తృప్తి అయిపోతుంది. ఇట్ ఈస్ నాట్ దట్ వీఆర్ రిమూవింగ్ దమ్, వీఆర్ జస్ట్ టెలింగ్ మేము పూజ చేస్తున్నాం ఇట్లా మాకి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయమాకండా, మా పూజ మీ పార్ట్ ని మేము మీకు ఇచ్చేసింటాము అన్నట్లు మేము చెప్పినట్లు. సో ఇది ఆమెట ప్రాణాయామ్య ఆర్ ప్రాణాయామ. మీకు ఇక్కడ వస్తే ప్రాణాయామం చేయండి, లేకపోతే సింపుల్ ఈ ముద్ర పట్టుకోండి. చూడండి,
hold these two fingers and keep these two fingers up. Your thumb should be open. Very flexibly you should move your thumb. Okay. Thumb ni ఇక్కడ పెట్టకుండా గాలి పీల్చండి ఫస్ట్ రైట్ సైడ్ నుంచి, క్లోజ్ చేసుకోండా, స్టే, రిలీజ్ ఇట్. ఇట్లా 3 times చేసుకోండా. మనసులా వెన్ యూర్ డూయింగ్ ప్రాణాయామ ఈ మంత్రం చెప్పుకోండా. పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం ప్రాణాయామమిదం ప్రోక్తం సర్వదేవ నమస్కృతం. అంటే పూరకం అంటే గాలిలోగా పీల్చుకునేది, కుంభకం అంటే పెట్టుకునేది గాలిని ముక్కులోగా గాలి పెట్టుకునేది, రేచకం అంటే ఇడుచుకోండేది. నేను చేస్తాను అని మేము దేవుడికి చెప్తా ఉన్నాము, స్వామివారికి అమ్మవారికి నేను ఇప్పుడు ప్రాణాయామం చేస్తా ఉన్నాను అని మేము చెప్తా ఉన్నాము. మీరు ఒక్కొక్క ఉపచారం చేసే మొదలు కూడా ఆ ఉపచారం పేరు చెప్పాల. ఎలా అంటే ద ఆపోజిట్ పర్సన్ షుడ్ నో వాట్ యు ఆర్ డూయింగ్ అని. ఇప్పుడు మేము ఇంటికి వచ్చిమిట ఆల్ పేరెంట్స్ విల్ ఆస్క్ దేర్ చిల్డ్రన్, ఏరా ఇప్పుడు భోజనానికి ఏం చేస్తా అని 90% అడుగుతారు అందరూ. అమ్మాలు వాళ్ళు అడగగానే ఏమో చేసి పెట్టేస్తే పిల్లాడు వచ్చి అమ్మ ఇదేమో నాకు ఉప్పిండి ఇష్టంలే నేను తినేలే అంటే you take actions before it. Over here also మీరు అమ్మవారికి స్వామివారికి చెప్పాలా ఏం చేస్తా ఉన్నాము అని. థ్యాంక్ యూ. ఇప్పుడు సంకల్పం అంటే ఏమి? మేము ఈ పూజ నుంచి ఏం ఎత్తుకోవాలా ఆర్ వాట్ వి వాంట్ ఈ పూజ నుంచి అని అమ్మవారికి చెప్తా ఉన్నాము. ఈ సంకల్పం మీరు చూస్తే కొంచెం పెద్దగా ఉంది, బట్ వాట్ ఇట్ సారాంశం ఇస్ నాకి అంత మంచిది కానీ ఏమేం చెడ్డుతుందో అదంతా రాక ఉన్ని అదంతా మీరు అమ్మవారికి స్వామివారికి చెప్తా ఉన్నారు అంతే. ఆమెట ఘంటానాదం ఒకసారి వినిపించాలి నా సంకల్ప మంత్రము ఎవరైనా చెప్తే చేస్తాను. అది చెప్పాలా సంకల్ప మంత్రము? ఓకే, నోబడి ఎవరు ఏమి చెప్తాను. శృతి ఆంటీ ఒకసారి మంత్రాలంతా నేను చెప్పాలనా? ఒకసారి చెప్పేస్తాము కావాలంటే. ఓకే. సో ఇక్కడ మమ ఉపార్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ అని చెప్పమిట మీ ఇష్ట దేవతలు. ఇక్కడ లక్ష్మీనారాయణలకు నేను షోడశోపచార పూజ చెప్పిస్తున్నాను కాబట్టి లక్ష్మీనారాయణ దేవత ముద్దిశ్య యావత్ శక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. ఆమెట ఏమేం కావాలా? అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం. ఇక్కడ సంకల్పంలో ఐ వాంట్ యూ పీపుల్ టు యాడ్ వన్ థింగ్. ఓకే, ఇప్పుడు ఈ కాలంలో కౌది స్లాటరింగ్ చాలా అవుతుంది, ఆమెట వేదాలు కూడా తక్కువైపోతుంది. సో అందుకే వేద సంప్రదాయాభివృద్ధ్యర్థం అస్మిన్ దేశే అంటే వేద సంప్రదాయం కొనసాగాలి. గో సంరక్షణార్థం గోవధ నిషేధార్థం అంటే గోలు కాపాడపడాలి, గోల్ని స్లాటరింగ్ అయ్యే తక్కువ కావాలి అని ఈ 3 lines మీ సంకల్పంలో ఇట్ ఇస్ దేర్ ఇన్ ద నిత్య పూజ పీడిఎఫ్ ఆల్సో. ఐ వాంట్ పీపుల్ టు టెల్ ఇట్ ఎవ్రీడే. ఎలా అంటే గో మాకు అమ్మతో సమానం, దాన్ని కాపాడే బాధ్యత మాది, వేదాలు కూడా మాకు తల్లితో సమానం, దాని నుంచి సకల విద్యలు వచ్చాయి కాబట్టి ఇట్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ బోత్. సో సంకల్పంలో మేము అది చెప్పుకుంటాము. అస్మిన్ దేశే గోవధ నిషేధార్థం గో సంరక్షణార్థం శ్రీ లక్ష్మీనారాయణ దేవతాముద్దిశ్య యావత్ శక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అన్నప్పుడు మీరు ఆచమనం చేస్తుండే పంచపాత్ర ఉంటుంది కదా, ఈ రింగ్ ఫింగర్ ని దాంట్లో ఉంచి కరిష్యే అనాల. ఎలా అంటే ఆ నీళ్లు సాక్షి అన్నట్ల, మేము పూజ చేస్తాము అనే సాక్షి ఆ నీళ్లు. సో మేము కరిష్యే అన్నప్పుడు ఆ నీళ్ళని తాక్కోవాలి, ఆ జలాన్ని. ఆ తాకిమిట ఆ పంచపాత్రని పక్కనలో ఉంచవచ్చు. ఎలాంటి ఎంగ్లైండ్ అది చాలు. ఇప్పుడు మేము పవిత్రమైన పాటకి పోతాం పూజకి. ఘంటానాదం చేయాలి. ఇప్పుడు కొందరింట్లో ఆడవాళ్ళు గంట కొట్టేలేదు అనే మిస్కన్సెప్షన్ ఉండొచ్చు, ఉందో లేదో నాకు గుర్తులే.
అప్పుడు ఏం చేయాలా, మీ బిడ్డలతో కానీ మీ హస్బెండ్ తో కానీ గంట కొట్టియండ. ఆవిడ గంట కొట్టి పెట్టినట్ట గంటకు పువ్వు ఒడియండ. ఎలాంటే గంట పైన ఆంజనేయుడు కానీ గరుడ కానీ లేకపోతే శంకు చక్రాలు కానీ ఏమో ఒకటి ఉంటాయి. వి షుడ్ గివ్ రెస్పెక్ట్ టు దెమ్ ఆల్సో. గంట కొట్టి పక్కన పెట్టినట్టు పువ్వు ఒడియండ. గంటకి పువ్వు లేదు అనుకుంటే కొన్ని అక్షంతలు ఒడియండ, చాలు, ఏం అభ్యంతరం లేదు దానికి. ఆమెట కలశారాధన. ఇప్పుడు దిననిత్య కలశం పెట్టుకునే వాళ్ళు కొందరు ఉంటారు. ఇప్పుడు కొందరిలో మా ఇంట్లో కలశం సాంప్రదాయం లేదండి, మేమేం చేయాలా అంటారు. అప్పుడు పంచపాత్రని కలుషంగా ఎత్తుకొని దానికి 4 తొట్లు గంధం రాసి పసుపు కుంకుమ పెట్టి నీళ్లను కూడా పసుపు కుంకుమ గంధము అక్షంతలు 4 పూలు వేసి దాన్ని కలుపుతా, లేకపోతే ఈ మంత్రం చెప్తానే ఇవంతా చేయొచ్చు. ఆ మంత్రం ఏమి? కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మో మధ్యే మాతృగణా స్మృతా. ఆ కలశంలో ఎవరెవరు ఉంటారు అని ఇక్కడ వర్ణిస్తాడు. కలశస్య ముఖే విష్ణు, ముఖంలో విష్ణుమూర్తి, మధ్యంలో రుద్రుడు, అంతలో బ్రహ్మదేవుడు. అట్లా ఆమెట ఋగ్వేద యజుర్వేద సామవేద అన్ని సముద్రాలు అన్ని నదులు అన్ని దాంట్లోనే ఆవాహనం చేస్తూ ఉంటాను అని మనసులో భావించాల. అప్పుడే మేము గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని మంత్రం చెప్పి అదైనట్ట కలశంలో 4 పూలు వేసింటాం కదా, ఆ పూలు ఒక పువ్వు తీసి అంతా సంప్రోక్షణ చేయాలి. ఫస్ట్ మంటపంకి మణిమంటపం సంప్రోక్ష ఆమె దేవునికి దేవం సంప్రోక్ష, పూజా ద్రవ్యాలకి పువ్వులు గాని పూజ తట్టు గాని కర్పూరం గాని అవంతా పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష, భూమిం సంప్రోక్ష అన్నట్టు మా తలపైన ఆత్మానం సంప్రోక్ష శేషం విసృజ్య అన్నప్పుడు ఆ పువ్వుని ఇంకో కప్ పెట్టుకొని ఉంటారు కదా అర్ఘ్యం ఇచ్చేకి, ఆ కప్ లో వదిలేయచ్చు. ఆమెటే ఇంకో ఉద్దడి నీళ్ళు ఎత్తుకొని దాంట్లో వేసుడే. సో ఇక్కడికి ప్యూరిఫికేషన్ ప్రాసెస్, దట్స్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద పూజ అయిపోయింది. నౌ విల్ గో ఇంటు ద మెయిన్ పోర్షన్ ఆఫ్ ద పూజ, దట్ ఈస్ షోడశోపచార పూజ. ఇక్కడ త్రీ వెరీ ఇంపార్టెంట్ ప్రీ డైటీస్ ని మేము జ్ఞాపకం పెట్టుకోవాలా. ఒకటి గురు, ఇంకొకటి గణపతి, ఇంకొకటి నవగ్రహాలు. ఆ పీడిఎఫ్ లో ఐ థింక్ ఐ నాట్ పుట్ నవగ్రహాలు స్తోత్రము అని నేను వేసింట్లే. రీజన్ గివింగ్, నవగ్రహాల పైన ఇంకొక గ్రహం ఉంది అనుగ్రహము అని. ఆ అనుగ్రహం ఉంటే ఈ నవగ్రహాలు మాకు ఏమీ చేసేకాయాలి. స్వామివారి అనుగ్రహము అమ్మవారి అనుగ్రహం ఉంటే సూర్యుడైనా చంద్రుడైనా శని రాహు అంతా వాళ్ళు చెప్పినట్లు పప్పిస్తారా ఆడాల. సో నవగ్రహం మీరు ఇఫ్ యూ వాంట్ మీరు ఆ పోర్షన్ లో నమ సూర్యాయ చంద్రాయ చెప్పుకోవచ్చు, లేకపోతే మీకు వచ్చే నవగ్రహం శ్లోకం ఏమైనా చెప్పుకోవచ్చు. ఆమెట గణపతి, ఇక్కడ వక్రతుండ మహాకాయ గాని లేకపోతే ప్రణమేశ్వర సాదేవం ఐ హావ్ గివెన్ ఇక్కడ వక్రతుండ మహాకాయ శ్లోకం ఇచ్చిండా, సో అది చెప్పుకోవచ్చు. నెక్స్ట్ గురువు ధ్యానం చేయాల. గురువు అయితే నేను ఇక్కడ దక్షిణామూర్తి శ్లోకం ఇచ్చిండాను, మీరు దత్తాత్రేయ చెప్పుకోవచ్చు, బాబా గారు చెప్పుకోవచ్చు, మీ గురువు గారు ఎవరైనా ఉంటే వాళ్ళ శ్లోకం చెప్పుకోవచ్చు, లేకపోతే శ్రీపాద శ్రీవల్లభ. ఇప్పుడు ఏమి గొట్ల అనుకోండా దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర అయిపోయా, గురు ధ్యానం అయిపోయా అక్కడికి. ఇప్పుడు లక్ష్మీనారాయణులకి షోడశోపచార పూజ చేసి మేము పోతాండము. ఫస్ట్ ధ్యానము, నేను మొదలు చెప్పినట్ల యూఆర్ ఇమాజినింగ్ ద డీటీస్ ఓవర్ హియర్. స్వామివారు ఎట్లుండరు, అమ్మవారు ఎట్లుండరు, వాళ్ళు ఎట్లా బట్టలు వేసుకుంటారు, ఏమేమి ఆయుధాలు ఉంది వాళ్ళ చేతుల్లో అని మేము ధ్యానిస్తున్నాము. సో ఇక్కడ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మహావిష్ణవే నమః ధ్యాయామి అని చెప్పచ్చు. అవి ఇప్పుడు ఎప్పుడు జ్ఞాపకం పెట్టకుండా లక్ష్మీనారాయణులు అన్నప్పుడు ఇద్దరికి ధ్యాన శ్లోకాలు చెప్పుకోవాలా. ఇట్ ఈస్ నాట్ దట్ ఉగ్రకు చెప్తే అయిపోయా అని. మీ మెయిన్ డైటీస్ చెప్పుకుంటే నేను మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, ఇప్పుడు లక్ష్మీనారాయణలకు చేస్తాము చుట్టూ ఇంకొక 4 ఉన్నారు వాళ్ళకేం చేయాలా. లక్ష్మీనారాయణుల నుంచి వాళ్ళంతా వచ్చిండేది అనే భావంతోనే వాళ్ళని చుట్టూ పెట్టిండేది. సో లక్ష్మీనారాయణాభ్యాం నమః అని చెప్పినప్పుడు వాళ్ళందరికీ కూడా అది అప్లికేబుల్. లేదు నాకు చాలా టైం ఉంది, నేను కాస్త ఫుల్ డే దేవుని ఇంట్లో కూర్చోవచ్చు అనే వాళ్ళు ఉంటారే, వాళ్ళకి కాస్తే
అందరికి ధ్యాన శ్లోకాలు చెప్పుకోకపోవచ్చు, అందరికి విడివిడిగా షోడశోపచార పూజ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు లక్ష్మీనారాయణాభ్యాం నమః ధ్యాయామి అని పూలు అక్షంతలు ఒడియాల అమ్మవారికి స్వామివారికి. అదైన మిట ఆవాహనం. దీన్ని మంత్రపూరితంగాను చెప్పచ్చు. ఎలా అంటే మంత్రాలు నేర్చుకునేది కష్టం కాబట్టి నేను ఇక్కడ బరీ ద మెయిన్ పోర్షన్ ఆఫ్ ద షోడశోపచారం, దట్ ఈస్ ద లాస్ట్ లైన్, లక్ష్మీనారాయణాభ్యాం నమః ఆవాహయామి అని మేము ఇంకోసారి పూలు అక్షంతలు ఒడిచి మనసులో అమ్మవారు స్వామివారు వచ్చినారు ఇక్కడికి అని భావించాల. ఆసనం సమర్పయామి అనే ఉపచారంలో ఏం చేయాలా? లక్ష్మీనారాయణాభ్యాం నమః ఆసనం పరికల్పయామి అని చెప్పి కొన్ని అక్షంతలు ఎత్తుకొని ఇట్లా చూపియాల. స్వామి, నా దగ్గర సింహాసనం లేదు కూర్చోబెట్టకి, ఏదో పీట పైన శేషపీట పైన ఉండవు, నువ్వు అక్కడే నీకు ఆసనం, నీకు కూర్చొని జాగ్రత్త చేసి పెడతా ఉన్నాను అని భావించి ఆ అక్షంతలు అక్కడే ఒడిచేస్తుంది. ఆసనం సమర్పయామి. ఇది చేయి చూడండి అందరూ, స్వామివారికి ఆసనం సమర్పయామి అని చూస్తా ఉంటారు మీరు. ఇట్లా ఆసనం సమర్పయామి అని, ఆసనం సమర్పయామి అని చెప్పి స్వామివారు అమ్మవారు వచ్చి అక్కడ కూర్చోన్నారు. పాదయో పాద్యం. ఇప్పుడు మేము పూజ చేసిండే పంచపాత్ర ఒకటి పక్కలో పెట్టుకున్నాము కదా, అవునో లేదో? ఇప్పుడు దాంట్లో ఉద్ధరణ తీసి స్వామివారికి అమ్మవారికి దగ్గరగా తీసుకొని పోయి అక్కడ పాదయో పాద్యం, పాదాలకు చూపించేది. అమ్మా నాన్న పాదాలకు నీళ్లు సమర్పిస్తా ఉన్నాను అని ఎక్స్క్యూజ్ మీ, ఏమైనా డౌట్స్ ఉందా? రాణి గారు, ఉషా గారు, ఉషా రమేష్ గారు. పర్వాలేదు, డిస్టర్బ్ చేస్తాను, కంటిన్యూ. పాదాలకు దగ్గరగా ఉద్ధరణలో నీళ్లు ఉండే ఉద్ధరణ ఎత్తుకొని పోయి అమ్మా నీకు పాదాలకు నీళ్లు ఒడిస్తా ఉన్నాను అని చెప్పి ఇంకో పాత్రలో పక్కనలో ఒడిచేయచ్చు దాన్ని. ఇప్పుడు మనం ఇంకో అర్ఘ్యపాత్ర అనే ఒక కప్ పెట్టుకున్నాం కదా, దాంట్లో ఉండే నీళ్ళని కొనాకి మనం తీర్థంగా స్వీకరించవచ్చు. ఏం పూజ చేస్తున్నామో ఆ అర్ఘ్యపాత్రలో ఉండే నీళ్ళే తీర్థము కొనాల. వన్స్ వి ఫినిష్ పునః పూజ, అప్పుడు అది తీర్థం అయిపోతుంది. ఇప్పుడు ఆవాహనం, ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం తంగా వస్తుంది. అర్ఘ్యం. ఇప్పుడు అర్ఘ్యము కూడా ఇంకోసారి ఆ ఉద్ధరణలో నీళ్ళు ఇడుస్తుంది కదా, ఇంకోసారి నీళ్ళు ఎత్తుకుండా స్వామి అమ్మవారు చేతులకు చూడండి. ఈసారి అమ్మా నాన్న నీకు చేతులు కడుక్కొని నీళ్ళు ఇస్తా ఉన్నాను అని చెప్పేసి అక్కడ లక్ష్మీనారాయణాభ్యాం నమః హస్తయోర్ అర్ఘ్యం సమర్పయామి. 2 చేతులు కదా, అప్పుడు మరి అర్ఘ్యం సమర్పయామంటే ఒక చేతికి అయిపోతుంది. అంటే అర్ఘ్యం సమర్పయామి అన్నాడు అక్కడ 2 సరిలో. ఏంటంటే ఇద్దరికి 2 4 చేతులు ఆన్సరీలు అర్ఘ్యం అని చెప్పుకొని పైకి అయ్యేలే. 2 సరిలు చెప్తే చాలు. లక్ష్మీనారాయణాభ్యాం నమః హస్తయోర్ అర్ఘ్యం సమర్పయామి అని చెప్పి పునః నీళ్ళని అర్ఘ్యపాత్రలో ఇడ్చేస్తుంది. ఆమెట ఆచమనీయం ఎన్ని సరీలు ఇవ్వాలి? ఇప్పుడు 3 సరీలు ఇవ్వాలి ఆచమనీయము. ఎలా అంటే 3 సరీలు వాళ్ళు కేశవనామాలు చెప్పుకొని నీళ్లు తాగుతారు అనికే. అప్పుడు లక్ష్మీనారాయణాభ్యాం నమః ముఖ్యే ఆచమనీయం సమర్పయామి అని. కాస్త మీరు 3 సరీలు విడివిడిగా నీళ్లు చూపించచ్చు, లేకపోతే ఒకే ఉద్ధరణి 3 సరీలు ఒకే ఉద్ధరణలో ఆచమనీయం సమర్పయామి అని పక్కన ఇచ్చేయచ్చు. దీస్ ఆర్ 2 టెక్నిక్స్ వాట్ యూ కెన్ ఫాలో వెన్ డూయింగ్ ఆచమనీయం. ఇప్పుడు నేను చెప్పిన తక్షణం మీకు డౌట్ రావచ్చు, ఆ నామాలంతా నారాయణ కేశవనామాలు చెప్పుకొని ఆచమనం చేసుకుంటాడు అని ఒక డౌట్ రావచ్చు. కాకపోతే కేశవ నామాలు అనేది ఇట్ ఈస్ అ ఫోర్స్. నారాయణుడు అనే దేవుడు వెనకాల ఉండే ఫోర్స్ ఆ కేశవుడు. సో కేశవుడు హీఈస్ రీఎనర్జైజింగ్ హిమ్సెల్ఫ్ విత్ దట్ నామాలు. ఆ నామాల నుంచి వాళ్ళే రీఎనర్జైజ్ అవుతా ఉండేది. సో ముఖ్య ఆచమనీయం సమర్పయామి అని నీళ్ళు ఇడ్చేయచ్చు మేము. ఆమెట స్నానీయం. మీకు మనసు ఉంటే ఇక్కడ పండుగలు కానీ ఏకాదశులు కానీ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి పంచామృతాలతో కానీ బరీ తులసి నీళ్ళతో కానీ స్వామివారికి అభిషేకం చేయొచ్చు. అప్పుడు ఐ వాంట్ గో టు దట్
పంచామృతాభిషేక ప్రాసెస్. మేబీ సమ్ టైమ్ ఎల్స్ ఐ విల్ టీచ్ దట్ టు యూ. ఇక్కడ మామూలుగా ఏం చేయాలా, కొన్ని ఉద్దరణలో కొన్ని నీళ్లు ఎత్తుకొని ఒక పువ్వు ఎత్తుకొని ఇట్లా సంప్రోక్షణ చేయాలి వాళ్ళపైన. స్నానం చేస్తున్నట్లు మేము భావించి ఆ పువ్వుని అక్కడే ఒడిచి నీళ్ళని పక్కన ఒడిచేయచ్చు. లక్ష్మీనారాయణాభ్యాం నమః స్నానీయం సమర్పయామి. ఓకేనా? ఆమెట వస్త్రయుగ్మం. వస్త్రయుగ్మం అంటే 2 బట్టలు. ఇప్పుడు బరీ పంచేసుకొని శల్య లేకుండా ఉంటామా? యుగ్మం అంటే 2 అని అర్థము. సో అమ్మవారికైనా స్వామివారికైనా మేము 2 బట్టలు సమర్పిస్తున్నాము అని భావించాల. మనసులో మేము ఏమనుకోవాలా? స్వామివారికి గోల్డ్ జరీ ఉండే ప్యూర్ సిల్క్ పంచ అర్పిస్తున్నాము. అమ్మవారికి రెడ్ కలర్ కాంచీపురం ఎన్నో లక్షలు పెట్టి కొనుక్కున్నాము ఈ కాంచీపురం సారీని, అది సమర్పిస్తున్నాము. రియాలిటీలో ఏముండాల? కొన్ని అక్షంతలు కానీ లేకపోతే దూది నుంచి మేము వస్త్రాలు చేసుకునే లేదా, అది 16 కానీ 32 కానీ ఉండాలి. ఇట్ షుడెంట్ బి ఎనీ అదర్ నంబర్. 16 కానీ 32 కానీ పోగులు ఉండాలి దాంట్లో. పోగులు అంటే గొత్తాయినా? ఎనీబడి హాస్ అ డౌట్ ఇన్ దిస్? ఓకే. 16 కానీ 32 కానీ ఉండాలి దాంట్లో. దీన్ని కొనాల వస్త్రం అని ఇట్లా రౌండ్ షేప్ లో కాటన్ డాట్ పసుపులో ఉంచి దానికి మధ్యలో కుంకుమ గంధం అలంకరించి దాన్ని స్వామివారికి అమ్మవారికి ఒడియాలి. లేదు డైలీ మేము వస్త్రం ఒడిచాక అయ్యలేదు అంటే అక్షంతలు ఒడిస్తాను చాలు. వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతం సమర్పయామి. డైలీ జనవారం ఒడిచాక అయ్యలేదు. డైలీ జనవారం ఒడిస్తే జనవారం పండుగ పక్కకి ఇన్ని ఉంటుంది. సో అందుకే అప్పుడు అక్షంతలు ఒడిస్తే చాలు. ఇప్పుడు స్పెషల్ డేస్ వచ్చాయి, లేకపోతే మీకు మనసు అయ్యి ఒడిచేకి అంత టైంలో ఒడిచేడి అండి మీరు. అప్పుడు మీరు అనిత గారు, థ్యాంక్ యూ. యజ్ఞోపవీతం సమర్పయామి ఆయా. ఇప్పుడు గంధం సమర్పయామి. బుజ్జి విగ్రహాలు మా ఇంట్లో ఉండేవి, ముట్టుతోనే కదిలిపోతుంది అనే ఒక భావన రావచ్చు కొందరికి. సో అప్పుడేం చేయాలంటే, పెద్ద పువ్వు ఉంటుంది కదా, ఏదైనా రోజ్ కానీ చామంతులు కానీ లేకపోతే తులసినే ఉండొచ్చు. ఆ తులసి లేకపోతే ఆ పూది కడ్డీ ఎత్తుకొని ఆ కడ్డీలో కొంచెం గంధం ఎత్తుకొని స్వామివారికి ఇక్కడ నెత్తి పైన, అమ్మవారికి ఇక్కడ వక్షస్థలం పైన కొంచెము గంధం పెట్టాలి. ఆమె కుంకుమ పెట్టేసారు, అయిపోయా. గంధం సమర్పయాం. అప్పుడే పసుపు కుంకుమ గంచంద్రము గంధూడి మీరు కాస్త రక్త చందనము జవ్వాది అవంతా ఒడియచ్చు అమ్మవారికి. ఇట్ ఈస్ ఆల్ సువాసన భరిత ఇది. ఆమెట లెట్స్ గో లిటిల్ ఫాస్ట్. గంధం సమర్పయామి. పుష్పం సమర్పయామి అంటే పువ్వులు ఒడిచేది. ఇక్కడ మీరు షోడశోపచార పూజని స్టాప్ చేసి మీకు వచ్చిన స్తోత్రాలు అష్టోత్రాలు అంటూ చెప్పుకోవచ్చు. ఆమెట ధూపం, నేను మొదలు చెప్పినట్లే ధూపం సమర్పయామి. దీపం సందర్శయామి, దీపం చూపిస్తా ఉండేది. నెయ్యివత్తిలో దీపం లేకపోతే యావదో దీపము చూపిస్తా ఉండేది. ఆమెట నైవేద్యం మీరు ఏమైనా పెట్టచ్చు, మీ దీనిని బట్టి మీ మనసుని బట్టి దినముని బట్టి మీరు ఏం కావాలన్నా పెట్టుకోవచ్చు నైవేద్యం. ఆమెట పునఃపూజ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నీరాజనం ఏమిట మంత్ర పుష్పము పునఃపూజ అంటే మీరు ఛత్రం సమర్పయామి అంటే ఛత్రం పెడతాను, చామరం సమర్పయామి, నృత్యం సందర్శయామి, డాన్స్ చూపిస్తాను, పాట వినిపిస్తాను, అవంతా చెప్తారు మీరు అమ్మవారికి. అదైనమిట నైవేద్యం అప్పుడు, సారీ ఐ ఫర్గాట్ టు టెల్ దిస్, నైవేద్యం అప్పుడు ద ప్రాసెస్ ఇస్ లిటిల్ బిగ్. అక్కడ మంత్రం సమేతంగా ఇచ్చిందని నేను. నైవేద్యంని మండలం చేసి దానిపైన పెట్టి పువ్వులు అక్షంతలు చేతిలో ఎత్తుకొని నీళ్ళు ఎత్తుకొని ఇట్లా నైవేద్యం చుట్టి ఇట్లా చూపిస్తా ఉండాల. యువర్ హ్యాండ్ షుడ్ బి మూవింగ్ లైక్ దిస్, బట్ మనసులో ఏముండాల, స్వామి అమ్మవారికి మేము తినిపిస్తా ఉన్నాము అనే భావన ఉండాల. ఇట్ కెన్ బి ఎనీథింగ్. తాంబూలం అనే ఉపచారం వచ్చినప్పుడు మీరు డైలీ వక్కలు తింటాము లేకపోతే తాంబూలం వేసుకుంటాము అనే వాళ్ళు బీటల్ లీఫ్ తెచ్చి వక్క పెట్టి పెట్టచ్చు. పర్వాలేదు వద్దు అంటే మరి అక్షంతలైనా ఒడియచ్చు తాంబూలం అనే ఉపచారానికి. ఆమెట నీరాజనం.
మంగళారతి. శ్రీయకాంతాయ కళ్యాణ నిధేయస్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసన పరేర్ మదాచారి పురోగమి సర్వైష్ట పూర్వైరాచారి సక్రతాయాస్తు మంగళం. ఆమెట మంత్రపుష్పం చెప్పి పునఃపూజ చేయాలి. పునఃపూజలో ఏం చేయాలా? మా ఇంట్లో ఛత్రమో చామరమో అవంతా ఏమీ లేదు, పూలే అడిగండి ఇంకొకసారి, ఏం అభ్యంతరం లేదు. పూలే ఇంకా పునఃపూజాం కరిషే అన్నప్పుడు పూలు అడిస్తా అండి. అచ్చా చాలా చిన్ని మంత్రము, 2 minutes కూడా పట్టలే. అది ఒక 5 పూలు అడిగండి చాలు. ఆమెట స్వస్తి చెప్పాలా. స్వస్తి ఏమటకు చెప్పాలా? షోడశోపచార పూజ నుంచి మాకు బెనిఫిట్ ఉంది, కాకపోతే సనాతన ధర్మది గ్రేట్నెస్ ఇదే, మా గురించి కాదు ఫుల్ వరల్డ్ గురించి మేము చేస్తాము. ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ ఓన్లీ దిస్ స్వస్తి మంత్ర. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత, మే ద లీడర్స్ రూల్ ద, అన్ని కింగ్స్ ప్రజల్ని బాగా చూసుకొని, న్యాయేన మార్గేణ మహిం మహిష, ధనము అనేది న్యాయ మార్గంలో మాత్రమే మా ఇంటికి రాని, అవి వేరే వాళ్ళ ఇంటికి ఆ న్యాయ మార్గంలోనే పోని అని. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిష, గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, గోవు బ్రాహ్మణులకి నిత్యము శుభం కాని, లోకా సమస్త సుఖినో భవంతు, అంతా లోకము సుఖంగా ఉంది. అదైన మిట్ట కాలే వర్షతు పర్జన్యం, అంటే కాలానికి వర్షం రాని, కాలానికి మాకు అన్నం రాని. కాలే వర్షతు పర్జన్యం, పృథివీ సస్యశాలిని, భూతయి హరితంగా ఉండి, గ్రీన్ గా ఉండి, గ్రీనరీ అన్ని తోటలు ఉన్నాయి. స్వస్తి కాలే వర్షతు పర్జన్యం పృథివీ సస్యశాలిని, దేశోయం క్షోభరహితో, దేశంలో దుఃఖం అనేది పైడ్ని, బ్రాహ్మణ సంతు నిర్భయ, బ్రాహ్మణులు నిర్భయం నుంచి అన్ని తోటలు పారాడాడు గాక. అపుత్ర పుత్రిణ సంతు, అట్లా అంటే పుత్రులు ఉండే వాళ్ళకి పౌత్రిణ సంతు పౌత్రిణ, పుత్రులు ఉండే వాళ్ళకి మనుములు మనుమరాళ్ళు కానీ. అదనా సదనా సంతు జీవంతు శరదాంశ, అందరూ 100 ఏళ్ళు బ్రతుకుతాం. సో దిస్ ఇస్ ద స్వస్తి. స్వస్తి చెప్పమంట ప్రదక్షిణం వేసేసి మీరు ఆడే పూజని ఫినిష్ చేయొచ్చు. సో దిస్ వాజ్ ద నిత్య షోడశోపచార పూజ. ఇప్పుడు నేను ఫస్ట్ లో చెప్తే దీంట్లోనూ 4 రకాలు ఉంది అని. ఇప్పుడు షోడశోపచార పూజని మీరు పూర్తిగా చూస్తే మంత్రపూరితంగా ఒకటి, దట్ ఈస్ ఒక రకము. మాకు ఇప్పుడు వచ్చేసే అయ్యేలే. నెక్స్ట్ వచ్చేది ఇది నేను ఇప్పుడు చెప్పించింది, మరి మెయిన్ మంత్రాల జట్లో ఉండేది. మూడోది వచ్చి చతుషష్ఠి పూజ, చతుషష్ఠి ఉపచార పూజ అంటారు. అంటే 64 రకాల ఉపచారాలు ఉంటుంది అమ్మవారికి. అది చాలా టైము, డెడికేషన్ అండ్ ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ వర్క్. సో అదంతా మేము చేసే కయ్యలే కాబట్టి దాని బట్టి కూడా మాట్లాడు. ఇప్పుడు టైం లేదు, 10 నిమిషాలు ఉంది మా దగ్గర, అప్పుడు ఏం చేసినా అది ప్రశ్న. పంచోపచార పూజ అంటాం దానికి గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం ఇంత చేస్తే చాలు. ఆమె నీరాజనం ఇస్ 6th, బట్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు సమ్ అప్ ద హోల్ పూజ. అందుకే నీరాజనం. పంచోపచార పూజ చేయొచ్చు. పునః చెప్తాను, గంధం, ధూపం, దీపం, నైవేద్యం, నీరాజనం ఆర్ నమస్కారం. సో ఇక్కడికి షోడశోపచార పూజ నా తరపు నుంచి నేను అంతా చెప్పింది అయింది. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు, ద ఫ్లోర్ ఇస్ ఓపెన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఐల్ బి వెరీ హ్యాపీ టు ఆన్సర్ యువర్ డౌట్స్. హాయ్ రమేష్, ఇది ధూపమైన మీట దీపం చేస్తారు కదా, అవును. ఒకసారి ఒకరు చేసేటప్పుడు అది నైవేద్యంలో చేసేసి ఆఫ్ చేసేసి తిరిగా అంటించి పెట్టండి అని చెప్పిండ్రి. అది ముంచుగా నేను ఫాలో చేస్తా ఉండలే. అది వాట్ డూ యూ థింక్ అబౌట్ ఇట్? దీపం అనేది ಯಾವ కారణానికి ఆఫ్ కాకూడదు, దట్ ఈస్ మై అండర్స్టాండింగ్. దీపం అనేది ఎల్లప్పుడూ మలుపుతా ఉండాలి. నైది కొన్ని మధ్వ సాంప్రదాయంలో అది ఉంది, నేను ఒప్పుకుంటా. ఐ డోంట్ నో ద లాజిక్ బిహైండ్ దట్. కాకపోతే శంకరాచార్యులు వేసే మార్గంలో మేము అందరూ ఉండం కాబట్టి శంకరాచార్యులు దీపము ఏ కారణానికి ఆరకూడదు. కొన్ని వ్రతాలు మీరు చూస్తే, ఫర్ దట్ మ్యాటర్ వరలక్ష్మి వ్రతంలోను వ్రతం అయ్యే తంకాను దీపం మలుపుతానే ఉండాలి శాస్త్రము. సో వీ షుడ్ టేక్ కేర్. ఇఫ్ యూ వాంట్ టు ఫాలో దట్, ఇఫ్ యు ఆర్ ఇన్ మధ్వ సంప్రదాయ, ఐ విల్ నాట్ టెల్ ఎనీథింగ్. కాకపోతే మేము శంకర సంప్రదాయం నుంచి ఉండేవాళ్ళు కాబట్టి శంకరాచార్యులు మేము ఏం చెప్పిండారో మేము అది పాటించాలి.
సారీ, అదే కన్ఫ్యూజన్. పురోహితులు వచ్చింటారు కదా, మేబీ వాళ్ళు ఫాలో చేసేది మాకు చెప్పరే. ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్ టు స్విచ్ ఇట్ ఆఫ్. దానికోసం నో ఐ నో ఆస్క్డ్. ఇష్యూస్, నో ఇష్యూస్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఏమైనా డౌట్స్ ఉందా? ఏం డౌట్సే లేదా అందరికి? నేను అంత క్లియర్ గా చెప్తున్నా. మీకేమైనా అడగాలంటే అడగండి. ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోవచ్చును మీరు. అయ్యో, ఓకే. నేను ఎంత క్లియర్ గా చెప్పేస్తున్నా అంతా. ఛే. అట్లేమైనా ఎవరికైనా డౌట్ అనిపిస్తే గ్రూప్లో మెసేజ్ చేయండి. మేము నమిష్ని అడిగి తిరిగా మీకు వాపస్ మెసేజ్ చేస్తాము. ఇప్పుడు ఏమైనా తోచలేదు, తర్వాత ఇంకొకసారి తోచితే అట్లా అడగచ్చును మీరు. వెరీ నైస్ సెషన్. అంటే చాలా అంత గుర్తుండలేదు కూడా, మనం ఇన్నింటేను మనం చేస్తా ఉండలేదు. సో ఇట్స్ బెటర్ టు నో అండ్ వి స్టార్ట్ ఆల్సో. అట్లీస్ట్ ఎవరైతే చేస్తా లేదు కదా, అట్లీస్ట్ వాళ్ళకంటూ సీరియస్లీ దిస్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్. నో, అది చేసేది ఇప్పుడు మనము మంత్రాలు వినింకో ఇదైనింక్ ఇది ఇదైనింక్ ఇది అని మనం చేసుకొని పోతా ఉంటుంది. బట్ ఆ మంత్రాలకి ఆ ప్రొసీజర్ కి అర్థం ఏమి అని ఇప్పుడు చేసేటప్పుడు నమేష్ చెప్పినట్ల దేవునిది పాదాలు అదొకతర ఇమాజిన్ చేసుకొని చేసినట్లే ఉంటుంది. సో వెరీ నైస్లీ టాట్. థ్యాంక్ యూ. వెరీ వెల్ ఎక్స్ప్లెయిన్డ్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇట్ వాస్ వర్త్ అటెండింగ్ దిస్ సెషన్. ఎవరైతే అటెండ్ కాలేదో దే మిస్డ్ ఇట్. సో స్వస్తి చెప్పేస్తామా ఈ సెషన్ కి, ఈ ప్రజెక్ట్? స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం. డౌట్ ఏమీ లేదా? మేము క్లోజ్ చేస్తాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. మన సౌజన్య గారు ట్రెజరర్ వాళ్ళ కొడుకు. ఏమైనా డౌట్స్ ఉండి మేము సౌజన్య వాళ్ళ నంబర్ ఇస్తాము. యూ కెన్ కాంటాక్ట్ విత్ హర్. స్వస్తి చెప్పేస్తాం ఇంకా థ్యాంక్ యూ ప్రోగ్రామ్ రమేష్, కి. చాలా బాగా చెప్పినావు. థ్యాంక్ యూ. మా ఈ మంత్ మాది సెకండ్ సెక్షన్. ఒకటి ఫస్ట్ డాక్టర్, ఇప్పుడు వచ్చి నిత్య పూజ. అందరూ అంటారు కదా దేవుడు స్వరూపం వచ్చి డాక్టర్ అనేసి. ఇప్పుడు మేము ఆ డాక్టర్ ని అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ మేము దేవుడిని కొలుస్తున్నాం. ఇప్పుడు కావాల్సినదే మెయిన్. ఇప్పుడు ఉండేది దేవుడిని ఎంత కొలిస్తే కలియుగం. సో మనం ఎంత కొలిస్తే దేవునికి మనం అంత దగ్గర అవుతామంట కలియుగంలో. నువ్వు ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ మాకు నిజంగా ఇప్పుడు మేము పూజ చేస్తాను అన్నప్పుడంతా నమ్మేసినా ఎక్కువ తెలుసుకుంటాం దేవునికన్నా ఎక్కువ. బికాస్ యూ థాట్ అస్ ఇన్ దట్ వే. ఎంత బాగా అంటే మేము చేసినాం, మాకి కొన్ని తెలీదు. ఇప్పుడు నువ్వు చెప్పినాక రేపటి నుంచి మేము పూజ చేసినప్పుడంతా వీ విల్ ఆల్సో ఫీల్ ఇన్ ద సేమ్ వే. చాలా బాగా చెప్పినావు నమేష్. నిజంగా ఆ వయసు చిన్నదైనా కూడా జ్ఞానం చాలా ఉంది. మీ అయ్యో, నుంచి మేము ఏం చాలా లేదు, నాది ఏం లేదంటే అమ్మారు అంతో ఇంతో ఏమో ఇచ్చింది అంత. లేదు. నీకు అంటే నీకు మాకినా ఒక స్టెప్ ఎక్కువ ఉందమ్మా, తెలుసుకున్నావు. అయ్యో, మేము ఇంకా ఏం లేదు, తెలుసుకుంటున్నాం అంతే. ఏందో అమ్మారు ఓకేనా? దయనిసి ఆరు పారు వస్తుంది నాకు అంత. ఇంకేం డోంట్ వరీ. మాకు ఒక బిగ్ అసెట్ దొరికింది. సో మేము ఈ అసెట్ ని బాగా యూజ్ చేసుకుంటాము. సౌజన్య గారు మన ఏవిఎల్జీ జయనగర్ వింగ్ కి. ఏమి డౌట్స్ లేదా చెప్పండా ప్లీజ్. లేదంటే సెషన్ Sure గా. క్లోజ్ చేస్తాము. ఎవరికి లేదా? అందరికి చాలా థ్యాంక్స్ అటెండ్ చేసిన దానికి. నమేష్ కి చాలా థ్యాంక్స్. ఎగ్జామ్ ఉండి వాడు టైం చేసుకొని ఈ సెషన్ ఇచ్చిండాడు. మేము అడిగిన తక్షణం ఒప్పుకో ఉన్నాడు. అందరూ అటెండ్ చేసిన దానికి ఇంకా థ్యాంక్స్. ఓకే, ఫైనల్లీ అందరు ఈ వింగ్స్ ఎవరెవరు అటెండ్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఈ ప్లాట్ఫామ్ మనకి ఇచ్చిన కవిత గారికి కూడాను థ్యాంక్స్. మనకి ఏవిఎల్జీ జాయిన్ అయ్యాక మనకి చాలా ఆపర్చునిటీస్ దొరికింది. సో ఇదంతా కవిత అక్క వాళ్ళ వల్ల. వాళ్ళు మనకి ఆపర్చునిటీ ఇచ్చినారు. థ్యాంక్ యూ. దాని నెక్స్ట్ వచ్చి లక్ష్మి అక్క, మన మన చార్టర్ ప్రెసిడెంట్, వాళ్ళకి ఒక థ్యాంక్స్. శృతి గారు జయనగర్ వింగ్ ప్రెసిడెంట్, వాళ్ళకి ఒక థ్యాంక్స్. మా బోర్డ్ మెంబర్స్ అండ్ అదర్ బోర్డ్ మెంబర్స్ అండ్ ఏంజల్స్ అందరికీ థ్యాంక్ యూ నప్ప. ఎస్పెషల్లీ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ నమేష్. థ్యాంక్ యూ. షల్ ఐ క్లోజ్ ద మీటింగ్? ఒకే మాట చెప్పాలి. ఓకే, చెప్పండి. పూజ చేస్తా అన్నప్పుడు ఇది మనసులో పెట్టుకోమాకండా
దీపాలు ఒత్తులు ఇవన్నీ ఉండాలా అవంతా ఏమి యోచించేదండ ప్లీజ్. కాకపోతే అమ్మవారి పైన అమ్మవారి పాద కమలాల్లో మా మనసు నించాలని ఒకే దీని నుంచి మేము పూజ చేయాల. సో ఉమామహేశ్వర స్వరూప పూజ చేసేటప్పుడు ఏమి వాట్ ఏమ్మా ఎవరు ఏడియదండ. లేదు, ఏడుపు వచ్చేస్తుంది. ఐ విల్ బి వెరీ ఆనెస్ట్ విత్ యూ. పూజ అయ్యే మొదలు ఏడి మాకండ. పూజ చేస్తా ఉన్నప్పుడు కళ్ళ నుంచి నీళ్ళు వస్తే మా యాదవ జన్మంలో ఏమో పుణ్యం చేస్తున్నాం కాబట్టి ఆ భావన మాకు కలుగుతుంది. సో యూ షుడ్ బి వెరీ గ్రేట్ఫుల్ ఇఫ్ టీయర్స్ రోల్ అవుట్ వైల్ యూఆర్ డూయింగ్ ద అర్చన ఆర్ ఆరాధన ఆఫ్ ద డైటీ. సో తిట్టుకోమాకండా ఏడియదండ. పూజ చేసి మిట్టానో తిట్టదండ, పూజ చేస్తున్నప్పుడు తిట్టదండ, పూజ చేసే మొదలు తిట్టదండ. ఐ నో ఆల్ ఆఫ్ యువర్ మదర్స్, ఇట్ విల్ హ్యాపన్, బట్ స్టిల్ యూ హెవ్ టు కంట్రోల్. ఎలా అంటే పూజ చేసేటప్పుడు కానీ పూజ మొదలు చేసేటప్పుడు అయిన తక్షణం తిట్టితే ఆ పూజ పుణ్యం పైసి 2 రెట్లు ಪಾಪం ಅಂಟ್ಕೊಂటుంది ಮಾಕೆ. ಪೂಜೆ ಮಾಡಿರೋ ಪುಣ್ಯ ಅಂತೂ ಬರಲ್ಲ, ಪಾಪ 2ರಷ್ಟು ಬರುತ್ತೆ. I think we can close the session with a positive note. Uma Maheshwarabhyam Namaha. Thank you, Namish garu. Thank you. అందరికి థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎక్కువ ప్రోగ్రామ్స్ తీసుకొని వస్తాను. యాక్చువల్లీ నమిష్ దగ్గర ఇంకా ఒకటి మాది బాకీ ఉంది. అది సౌజన్య వాళ్ళ దగ్గర మాట్లాడి బిడ్లకి మైథలాజికల్ స్టోరీస్ నమిష్ చెప్పేదానికి రెడీ అవుతా ఉండారు. సో అదిను వి విల్ బ్రింగ్ ఇట్ ఫార్వర్డ్. అదిను అన్ని వింగ్స్ కి ఓపెన్ చేస్తాము. మేబీ ఇన్ 1 month ఆర్ సో మన పండుగలంతా అయిపోయాడని ఆమెకి ఓపెన్ చేస్తాం అది. థ్యాంక్ యూ సౌజన్య గారు ఫర్ షేరింగ్ నమిష్'s నాలెడ్జ్ విత్ us. Thank you for giving the opportunity. Our pleasure. Thank you everybody. Have a nice weekend అండి. జై వాసవి. వివోడిస్ ఒకసారి ఉంటే చాలు లాస్ట్ లో. వివోడిస్. హలో సౌజన్య గారు, నిజంగా మీరు చాలా లక్కీ అండి. ఇంత మంచి చిన్నోడు మీ కొడుకుంటా చెప్పేది మాకు ఖుషి అవుతుంది. ఏమంటే ఇప్పుడు కాలం బిడ్డకి ఏమీ వద్దు, ఆ మొబైల్ ఒకటి ఉంటే అంతే చాలు. మీ కొడుకు ఎంత సంస్కారంగా పెరిగిండాడు కదా, నిజంగా యు ఆర్ సో లక్కీ మా. అంత ఇంత ఖుషి అవుతుంది. ఇప్పుడు చిన్నోడికి ఇంత నాలెడ్జ్ ఇచ్చేట్లు మీరు చేసిండారు కదా, చాలా థ్యాంక్స్ మా. ప్రోగ్రామ్ మీకు చెప్తా, ఎక్కడైనా పోతే వాడు బొమ్మలు అవి అడగలే, దీపాలంట ఆర్తి గుడుకులంట అదేమో పూజ సామాన్నే అడుగుతాడు, బొమ్మలు అడుగుడు. నిజంగా అదే అందరికీ వచ్చలేదమ్మా. ఇప్పుడు బిడ్డకి ఇంతంత ఈ వయసులో ఇచ్చినోడు ఇంత నేర్చుకోండి ఉంటే యు ఆర్ లక్కీ మా. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఎగ్జిట్ కావచ్చు. అందుకు వస్తా. వద్దు ఇక్కడే ఉంది, వద్దు ఇక్కడే ఉంది. ఓకే రండి వస్తాను. ఓకే అందరూ ఎగ్జిట్ కావచ్చండి. మనము ఇంకో కాల్ చేస్తాం. వి విల్ ఎగ్జిట్ ఎండ్ చేస్తాం. విజయ్ గారు మీరు వింటా ఉంటే మీరే ఎండ్ చేయాలా ఈ మీటింగ్? విజయ్ గారే హోస్ట్, వాళ్ళు ఎండ్ చేయాలా? ఎట్లా ఎండ్ చేసేది? అది ఎండ్ మీటింగ్ అని ఉంటుంది. ఇక్కడ లీవ్ అని ఉంటుంది చూడండి. లీవ్ అని ఉంటుంది చూడండి, అక్కడ అది ఒత్తితే అది ఎండ్ అయిపోతుంది. మీ స్క్రీన్ లో లీవ్ అని కనిపిస్తుంది, దాన్ని ఒత్తితే అది ఎండ్ అయిపోతుంది.
అది మీరు క్లిక్ చేస్తే ఎండ్ అవుతుంది మీటింగ్. విజయ్ గారు, సౌమ్య శ్రీనాథ్, మేఘా గారు ఎండ్ చేయొచ్చండి మీటింగ్ ని. మేఘా గారు,
recording in progress.